ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. जगदानन्दकारिणी जगश्चैतन्यरूपिणी जगदम्बा शुभदायिनी जयतु जयतु देवी वरदायिनी जयतु जयतु देवी वरदायिनी. ఆ బాబు ఎవరు ఇళ్ళు ఇక్కడ పడుకున్నారు? రాయ్ ఏంట్రా ఫుట్పాత్ మీద పడుకున్నారు? లేవండి. సారీరా మీ నిద్ర డిస్టర్బ్ చేశాను. ఏం చేద్దాం మరి? నాకు నిద్ర పట్టదు. ఎందుకు తెలుసా? డబ్బులు వసూలు చేయింది నాకు అస్సలు నిద్ర పట్టదు. ఆ డబ్బులు ఏమంటే లాడ్జిలో పడుకునే వాళ్ళం, రోడ్డు మీద ఎందుకు పడుకుంటాం బాబు? లాడ్జి కావాలా నాయనా నీకు? ఏదిరా కర్రీటి తీరా డబ్బులు? ఈ చిల్లర డబ్బులతోటి లాడ్జి కావాలా? ఇదిగో బాబు. నువ్వేందిరా నీకు సపరేట్ గా చెప్పాలా? డబ్బులే ఇదిగో ఇది డబ్బులు లేకుండా వచ్చారు అతను. ఏయ్ నీ సంగతి ఏంది? ఎత్తి ఏది నువ్వుది? నీ దగ్గర ఏమున్నాయి? ఎత్తి. నా చేతికి అందొచ్చిన బిడ్డ క్యాన్సర్ హాస్పిటల్లో ఉందయ్యా. మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. క్యాన్సర్ వ్యాధి వచ్చిందా? అమ్మా నువ్వు కొనే 5-10 రూపాయల బిళ్ళలతో తగ్గే జబ్బు కాదమ్మా అది. క్యాన్సరు దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి లాంటిది. అర్థమైందా? జాగ్రత్త. పదండ్రా పడుకోండి. స్టాప్ స్టాప్. ఎంత? 1000 రూపాయలు. సరే ఎక్కువ. స్టాప్ స్టాప్. పోవే. వేస్ట్ ఫెలో. ఓహో ఇదేంటి పాత పాపలాగానే ఉంది. ఇచ్చేయి నేను మోసేస్తాను. సార్. అరే భయపడుతున్నావు? ఇయ్యి. సారు ఇలా రోజు మామూలు ఇవ్వాలంటే మా వల్ల కాదు. ఏదో పొట్టకూటి కోసం ఒళ్ళమ్ముకొని బ్రతుకుతున్నాం. మేము గరీబోళ్ళం సార్. గరీబ్ దానివా? నేను కూడా గరీబోడ్నేనమ్మా. అందుకేగా ఈ వసూళ్ళు. లేకపోతే బతకలేను నేను. రాత్రి అయిందంటే వసూలు చేయాల్సిందే. ఇగో ఇంతేనా కలెక్షన్? నువ్వేంటమ్మా బాగా అలంకరించుకున్నావే. చేతిలో పెట్టుకున్నావా డబ్బులు? ఎవరి కొత్త లపాకి? నీ పేరేంటమ్మా? సావిత్రి సార్. చేసేదేమో వ్యభిచారం. పేరు సావిత్రి, పతివ్రత పేరు. అబ్బా మీరు పవిత్రమైన డ్రెస్ వేసుకున్నారు, పోరంబోకు పనులు చేస్తూ ఉన్నారు. మీకు మాకు తేడా ఏంటి సార్? ఇంకా ముఖం దానా? తేడా లేదంటావా? అయ్యయ్యో మళ్ళీ గుద్దుతాయి. చూరుకుంటావు. జాగ్రత్త. మామూళ్ళు ఎప్పటికప్పుడు ఇవ్వాలా? ఇంకేపారం చేసుకోండి. బతకడానికి గతిలేక మనమే ఒళ్ళమ్ముకొని బతుకుతుంటే మన దగ్గరే బతుకుతున్నాడు దొంగ సచ్చినాడు. ఈడు అడ్డమైన సావు సావాలి.
నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ని గత రాత్రి గొంతుతని అగంతకులు హత్య చేశారు. ఈ హత్యతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులకే రక్షణ లేని ఈ నగరంలో సామాన్యులకి రక్షణ దొరుకుతుందా అని వివిధ వర్గాల వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మన పోలీసులు చేతగాని దద్దములని స్పెషల్ బులెటిన్ టీవీలో రాకముందే ఈ ఎస్ఐ మర్డర్ మిస్టరీని మనం సాల్వ్ చేయాలి. వీఆర్ ఆన్ దట్ మిషన్ సార్. గుడ్. ఎనీ క్లూస్? ఇందాకే స్నిఫర్ డాగ్స్ క్లూస్ టీమ్స్ కూడా వచ్చాయి సార్. వెరీ గుడ్. మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాబు ఆ సౌండ్ ఏంటి? ఆపితే ఎవడు కొంటాడు సార్? నేను కొంటాను. ఎంత? 2000. తీసుకో. ఏం చేసుకోవాలి ఇవన్నీ? అంకుల్ హే తీసుకో తీసుకో. అంకుల్ నాకు అంకుల్ నాకు కూడా. యాహూ! నేను గెలిచాను. నేను సాధించాను. yes నేను గెలిచాను. నేను సాధించాను. మై జిత్ గయా. చంపక చపాంగ్. Stop it! I say stop it! What is this? ఇదేమైనా డాన్స్ బేబీ డాన్స్ అనుకున్నావా? డీ ప్రోగ్రామ్ అనుకున్నావా? మిస్టర్ లక్ష్మణ్, ఏంటి నీకు ఈ సమరోత్సాహం? ఏంటమ్మా ఇది? ఓ ఎగబడిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తున్నారు. వీడేమైనా గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చిన క్రీడాకారుడు అనుకున్నారా? ఆస్కార్ పట్టుకొచ్చిన కళాకారుడు అనుకుంటున్నారా? మేం వీడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి సార్? వీడే మా అందరి చేతులు పట్టుకొని పిసికేస్తున్నాడు. నేను గెలిచానని మీకు అందరికి కుళ్ళు. లక్ష్మణ్, ఇంతకీ ఏం సాధించావు? ఐఎమ్ నాట్ లేట్ టుడే. ఈ రోజు అందరికంటే లేటుగా వచ్చింది భరతే. ఆఫీసుకు లేటుగా వచ్చిన వాళ్ళు చీపురు తీసుకొని ఆఫీస్ అంతా ఊడ్చి అందరికీ టీ పెట్టి ఇవ్వాలి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. లేటుగా వచ్చిన వాడి గ్రహచారం. ఎక్కడా చీపురు? ఏయ్ తీసుకో భరత్. చూడండి ఆయన లక్ష్మణు, ఈ చీపురు నీ దగ్గరే ఉంచుకో. ఎందుకంటే భరత్ బాధ్యత తెలిసినవాడు. అందరికన్నా ముందు ఆఫీస్ వచ్చి ఓ క్లయింట్ పని మీద బయటికి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చాడు. లేట్ గా వచ్చింది నువ్వే. టేక్ ద బ్రూమ్ అండ్ క్లీన్ ద రూమ్. ఓడవా. వాట్ కొంచెం లేపండి మేడం. ఇడియట్. అదే కాలెత్తితే ఊడుస్తాను మేడం. థ్యాంక్ యూ పెద్ద కంచరా నాయనా.
సార్ టీ సార్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా నువ్వు అన్నిట్లో వేస్ట్ కానీ టీ చేయడంలో బెస్ట్ అయ్యా నువ్వు. కడుపు నుండి పెట్టి కడుపులో గుద్దినట్టుంది. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు సార్, ఈ నేమ్ ప్లేట్ చూసినప్పుడల్లా లైట్గా డౌట్ వస్తుంది సార్. ఏంటి? అంబానీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏమైనా కనెక్షన్ ఉందా సార్? లేదు, ఇన్స్పిరేషన్. ఫేమ్ కోసం నేనే ఈ నేమ్ ఫ్రేమ్ చేసుకున్నాను. సి మిస్టర్ లక్ష్మణ్, నా అసలు పేరు గోచి సుధాకర్. పేరు మార్చుకోవడం వల్ల ఓల్డ్ సిటీలో అండర్వేర్ కంపెనీకి డీలర్ గా ఉన్న నేను హైటెక్ సిటీలోని హార్డ్వేర్ కంపెనీకి బోనర్ అయ్యాను. సారీ సార్, అన్బిలీవబుల్ సార్. మీరు పేరు మార్చుకోవడం వల్ల మీ లైఫే మారిపోయిందా? ఎస్, నేనే కాదయ్యా, చాలా మంది ప్రముఖులు పేరు మార్చుకోవడం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందారు. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీరావు గైక్వాడ్, రజనీకాంత్, శివశంకర్ వరప్రసాద్, చిరంజీవి ఇలా పేరు మార్చుకోవడం వల్ల మెగాస్టార్లు అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారా. అంటే నేను కూడా పేరు మార్చుకుంటాను సార్. ఒరేయ్, పేరు మార్చుకున్నంత మాత్రాన్ని రాదురా. ఎదగాలంటే ప్యాషనేషన్, డెడికేషన్, డిటర్మినేషన్, క్రియేషన్ ఇలా చాలా చాలా ఫ్యాక్టర్స్ కావాలరా. సార్, ఈ ఫ్యాక్టర్స్ అని ఏ ఫ్యాక్టరీలో దొరుకుతాయి సార్? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మిస్టర్ భరత్, కమ్ ఇన్. సార్, థ్యాంక్ యూ, వెరీ వెల్ డన్ భరత్. అండ్ వన్ మోర్ థింగ్ మిస్టర్ భరత్, మన కంపెనీకి ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. సీ దిస్ క్లయింట్ లిస్ట్ అండ్ డూ ద నీడ్ఫుల్. షూర్, విల్ డూ ఇట్. పనిలో పని ఈ స్టూపిడ్ ని కూడా తీసుకెళ్లి పని నేర్పించు. ఎల్లవా పదరా పుచ్చోడా, పద. రే, అటు ముందనుకుంటా, అలో టీ తాగుతుందా? మావా, ఇది పట్టుకోరా. మావా, టీ తీసుకోరా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లేడీ. బా, ఏమున్నదిరా ఫేస్. హలో సార్, ఇక్కడే ఉన్నాను సార్. అక్క చెల్లెలు లేరా నీకు? చెప్పు తెగుద్ది. దురదమ్మా దురదా, దురదమ్మా దురదా, దురదమ్మా దురదా, దురదమ్మా దురదగా ఉందా? తంతి దురద కూడా జిగిపోతుంది. చెల్లెలు ఇప్పుడు గుర్తొస్తుందా? ఏమేంద్రా? అరే బ్రహ్మాండ సంచారి మద్దల మారారు మరమల గడ్డ బుద్ధిని ప్రమాడ బూనాచారి విధిన ప్రమాడ వీరాన్ వాళ్ళు సగుని ప్రమాడ ఓరి సంవత్సరం చేల్ ఏ జఫ్రాండ్ మఫ్రాండ్ మనమాడు కాకతీయ ఈస్ట్ కోస్ట్ ఇంటర్సిటీ. ఇప్పుడు ఎక్కడున్నాం మామ మనం? ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్లనే బాస్ నిన్ను తిడుతూ ఉంటాడు. అంత అయోమయంగా ఉంది రా భయ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కృష్ణనగర్ సైడ్ కదా? ఇది కృష్ణా రూటేరా? సైడ్ ఇద్దామా? పోనీ పోనీ, రైట్ 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 రైట్. అంబులెన్స్ పోనీ పట్టలేదురా. పోనీరా పోనీరా, వాళ్ళ సంగతి చూద్దాం. పోయి ఏమి చేయలేరు. పోనీ మామా, మామ పోనీ. ఏంటిది? నిన్న పొద్దుగాల పెట్టాను ఇక్కడ ఈ డబ్బా. ఫస్ట్ పట్టుకునేది నేను. ఏంటి ఎగస్టాల్ పోతున్నావు? నేనే ఎగస్టాల్ పోతున్నానే. ఇదిగో, నువ్వు నిన్న పెడితే నేను మొన్న పెట్టానే. ఎంట్రుకలు పీకి మూడేసానే, తెలిసిందా? ఎంటుకలు కడితే నీళ్ళు ఎక్కడ పట్టుకుంటా? 3 డబ్బాలు పెట్టాను వరుసగా. వాటిలో ముందు పట్టుకునేది నేను. వరుసగా ఎన్ని పట్టుకుంటా, లేకపోతే పాలు పోసుకుంటా. నీకే పారపోసది మాట్లాడరంటే ఏంటి నువ్వు పట్టుకునేది? ఇప్పుడు గొడవ
భలే బుక్ చేశారు మామ పోనీ. అనుకుంటానేంటి ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు చెత్త గుండి పెట్టారు కదా, మీరేంటి చెత్త ఇక్కడ వేస్తున్నారు? నేను ఒక్కదాన్నే వేస్తున్నానా? అందరూ వేస్తున్నారు కదా. చూడండి అమ్మా, మీ ఇంటినే కాదు ఈ కాలనీని కూడా క్లీన్ గా ఉంచడం నేర్చుకోండి. ఓకే సార్. సారీ. ఆగు ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అక్కడ ఏముందో చదువు. ఇతడు మూత్రం పోయి రాదు. మరి నువ్వు చేస్తున్నదేంటి? ఆపుకోలేక సార్. ఆపుకోలేకనా? అంటే ఆపుకోలేకపోతే ఎక్కడ పడితే అక్కడ పోస్తావా? సారీ సార్. పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేయడం నేర్చుకో. అలాగే. నడు. ఈ మనుషులు ఏంట్రా బాబు. అరే మామ ఉచ్చబోసేవాడికి ఉచ్చబోయిస్తున్నావు కదరా. కొంచెం కూడా బుద్ధి లేదురా. చూడ్డానికి చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. సివిల్ సెన్స్ లేకపోయినా పర్లేదు, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. కూల్ మామా. సరే పద వెళ్దాం. నీ పొట్టిన నువ్వు మారవరా. అసలు నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి తక్కువే చెప్పాను. పదా. రే హౌస్ ఇదే అనుకుంటారా? ఏ శ్రీనివాసరావు హౌస్ నంబర్ 1-1-143. ఇదేరా. ఇది లవర్స్ అడ్డాలాగుంది మామా. హే మూసుకొని పదరా. మామ పక్క వీధిలో మా రిలేటివ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళొస్తాను మామ. అర్థమైంది. ఉమెన్స్ కాలేజా? ఒరే ఏ చేసావు అన్ని ఇలా షార్ప్ గా నీకు ఎలా అర్థమైతే మామా? పోరా. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు. కంప్యూటర్ కంప్లైంట్ ఉందంట కదా అండి. లోపల రూమ్ లా సిస్టమ్ ఉన్నది, పోయి చెక్ చేయి. ఓకే సార్. పూజలో ఉన్నాడు అనుకుంటా. ఓకే డన్. షిట్. అది కంప్యూటర్ రిపేర్ చేయడానికి వచ్చాను. అది ఏమైందమ్మా? రూమ్ లోకి వచ్చాడు నాన్న. ఏమైంది? రూమ్ లోకి వచ్చాడు. నేనే పంపించినమ్మా. కంప్యూటర్ ప్రాబ్లం ఉంటే పంపించిన. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఏంది ప్రాబ్లం? ఓకేనా? డబ్బులు ఓకే సార్. ఓకే. పైసలేని? వేలు కట్టలేనంత. వాము గంతనా? గంత నేను ఇచ్చుకోలేను వాయు. 500 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఏమందం. అరే తీసుకో 500 రూపాయలు. ఓ నా సొమ్మేం పోదా దీంతో ఫుల్ బాటిల్ వస్తుంది, మంచిగా కొనుక్కుంటా. రేయ్ బూతు సినిమాలు చూసే నేనే ఆ ఘాతకానికి పాల్పడలేదు. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? భరత్ రే భరత్ రే రే రే, అది పిల్ల కాదురా, పిల్లోరా. రేయ్ నీకు ఇది పిల్లోనే కావచ్చురా, నాకు మాత్రం ఇది ఆడపిల్ల. నా మనసును దోచిన ఆడపిల్లరా. లేడి పిల్ల. లవ్ యు సో మచ్. నిన్నటిదాకా అపరిచితుడు సినిమాలో రామానుజం లాగా ఓ మంత్రోచ్చరమే లాగా ఉండేవాడివి, సడన్ గా కిస్సింగ్ స్టార్ ఇమ్రాన్ హాష్మి లాగా తయారయ్యేంట్రా భరత్? అంతా అమ్మాయి చేసిన మాయరా. కన్ఫర్మ్ రా, షీఈ్ మై సోల్మేట్.
ప్రతి క్షణం తనని చూడాలనుందిరా. ఎస్ బాస్ కూడా నిన్ను చూడాలనిపిస్తుందంట. 3 రోజుల కానీ వాడు ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాడేమో ఫోన్ చేసి ఆ పిల్లలు అప్పుడేం జరిగిందంటే ఆ రాణిని ఎత్తికెళ్ళడానికి పెద్ద బూచోడొచ్చాడు. ఎవరొచ్చారు? ఏంటి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెడితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు? నువ్వెవడవని యాక్సెప్ట్ చేయాలరా? ఓహో, నీకు నాకు పరిచయం లేదు కదా. లిప్ టు లిప్ కిస్ పెడితే ఆటోమేటిక్ గా పరిచయం పెరుగుతుంది. యు స్టూపిడ్. రావులే. ఎవరండి మీరు? మా సుప్రజను ఎందుకు తీసుకెళ్తున్నారు? వదులు. నీకే చెప్పేది. అయ్యో అన్నా ఆ పిల్ల కూడా మస్తుగుందే. పెట్టి నిండా సిగరెట్లు ఉన్నాయని ఫటాఫటా కాలుస్తావరా? సిగరెట్ కి గ్యాప్ ఉన్నట్టే ఈసారి లిస్ట్ లో అదే. హలో పోలీస్ స్టేషన్. మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు. ఓహో, నువ్వేనా అగ్గిరామ్ నాయుడు అంటే? ఏంట్రా నువ్వేమన్నా పెద్ద తోపుగాడివా? నీకు భయపడి వచ్చాననుకుంటున్నావా? రే ఏంట్రా టెండర్ వేయద్దని నాకు వార్నింగ్ పంపించావు? నేనేమన్నా చేతగాని వాడిని అనుకుంటున్నావా? చేవగలవాణ్ణి. నీలాంటి బచ్చాగాళ్ళని చాలా మందిని చూసా. టెండర్ వేస్తానని చెప్పడానికే వచ్చా. అన్నా అన్న క్షమించండి, తప్పైపోయినదన్నా, క్షమించండి. అలా దానికి రా. కూర్చోండి. అలాగే క్షమించండి. రై చూస్తారండి రా, ఊపండి రా. క్షమించండి. నేనంటే ఏంటో ఇప్పటికైనా మీకు అర్థమయ్యిందా? తెలిసినదన్నా. నాకే వార్నింగ్ నీకొచ్చినావా? సచ్చినాడు నా కొండ. అన్నా సిఐ ఫోన్. చెప్పు సిఐ. సార్, మీ అబ్బాయి స్కూల్ టీచర్ని ఎత్తుకెళ్ళాడంట సార్. ఆ స్కూల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. కొంచెం వదిలేమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సర్లే, ఆడు రాగానే ఇడిచిపెట్టమని చెప్తా. రై, ఈ బాడీని ఎత్తకపోయి క్రషర్లో పడేయండి. అలాగేనా? రై సూరి, ఆ విజిలెన్స్ ఆఫీసరు మన కంపెనీల మీద దాడి చేస్తానంట. పోయి అంత సంగతి చూడు. అలాగేనా?
ఓకే 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 ఓకే. అరే మామ లోపలికి వెళ్ళాలరా, ఆ అమ్మాయి బయటకు వస్తే బాగుండు కదా. రై నాకు లేని ఎగ్జైట్మెంట్ నీకెందుకురా? అత్తం చూడాలని ఎక్సైట్మెంట్ మామా. అంకుల్ వచ్చారా? ఇది చాలా బాగుంది కదరా యాక్చువల్గా. ఏంది ఇట్లా వచ్చినావు? నమస్కారం సార్, బాగున్నారా? తట్టేనుక చెప్తా గానీ ఏంది మోమాట పడుతున్నట్టున్నావు? అంటే మొన్న మాఫ్ చేసిన పైసలు అడగనికి వచ్చినావా? చిచి అలా ఏం లేదు సార్. గట్ల లేదు గిట్ల లేదన్నా నా తన పైసలు లేవు. మొన్ననే ఫుల్ కు కథమైపోయింది సార్ డబ్బులు ఏముంది సార్, మాట మర్యాద కావాలి కానీ ఇవన్నీ మాకు పిచ్చి లైట్ సార్. ఈయనెవరు 90 ml ఎక్కువ క్వార్టర్ కు తక్కువ లెక్క కనిపిస్తాండు. నా ఫ్రెండ్ లక్ష్మణ్ సార్. పేరైతే జబర్దస్త్ థ్యాంక్ యూ సార్. ఇగో నేను కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు మందు తెచ్చుడు మర్చిపోయినా. రారా నిన్ను కాదు, రారా కిస్తయ్య అనే వైన్ షాప్ సందులు ఉన్నది. ఈ పైసలు తీసుకుపోయి ఒక ఆప్ తీసుకురాపో. రే లక్ష్మణ్, కస్టమర్స్ మన సంస్థకి నిధి, వాళ్ళు చెప్పింది చేయాల్సింది మన విధి, అర్థం చేసుకోరా. జబర్దస్త్ చెప్పినవా నువ్వు, టైంకి వచ్చినావు నువ్వు. ఇగో లోపల బొమ్మ సరిగ్గా అత్తలేదు, రిపేర్ చేద్దు పా రిపేర్ చేద్దు. ఆపు తెస్తారా నీ అయ్యా. అమ్మా ససంత్ర ఎల్దిరా అమ్మా, కాయగూరలు తీసుకొచ్చినా. ఇగో నిన్నటి సంధి టీవీ సరిగ్గా కనిపించలేదు భయ, పిచ్చి పిచ్చి ఎక్కుతాను అనుకోరాదు. కావాలంటే చూడు, గీతలు గీతలు చూసినావా? ఓ ఇంతసేపు మాట్లాడింది టీవీ గురించా? అంటే నీ కంప్యూటర్ తప్ప ఏరే రిపేర్ చేసుడు రాదా? అది మా లక్ష్మణ్ గారు చేస్తాడు సార్. అంటే లక్ష్మణ్ ఆల్రౌండర్ అన్నట్టు. శబాష్. బిడ్డ కాయగూరలు తెచ్చినామా? నాన్న టీ, నాన్న టీ తీసుకోండి. ఇది టీ తాగే టైం కాదు, ఓ టీ తాగే టైం. ఇంకా టీ గీనకి నువ్వు తాగు. థ్యాంక్స్ అండి. నాన్న ఈ మధ్య మీకు తాగుడు మరీ ఎక్కువైంది, అమ్మొస్తే గానీ మీ తిక్క కుదరదు. అమ్మో అమ్మెందుకనమ్మా, ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది కనుక ఆ బాయిల్ ఆమ్లెట్ వేసి తీసుకురాపో అమ్మా, ఏడుగా తీసుకురాపో. నేను వెయ్యను, నేను వెయ్యనంటే बटन एंट्री क्या सीन है बाटे भंगिमा ఏంటండి మీ అమ్మాయి? కూర్చో అమ్మా. సార్ మీ మందు రెడీ సార్. బిడ్డ చూస్తుంది. చాలా థ్యాంక్స్ అయ్యా. నువ్వు గిడ కూర్చో, గిడ కూర్చుంటా. బిడ్డ చూస్తే పానం పోద్ది. ఓ మామా అత్త సూపర్ గా ఉందిరా, ఫస్ట్ చెల ఉంది. ఇగో నాకు మందుకు కంపెనీ ఉంది. అబ్బే మాకు మందు అలవాట్లేదు సార్. అమ్మో ఉంటే నేనెందుకు పిలుస్తా? మీ మొఖాలే చెప్తానే. ఇగో నువ్వేమో చాయ్ తోని కంపెనీ, లక్ష్మణ్ ఏమో నీళ్ళతోని కంపెనీ ఇస్తాడు. ఏమంటావా సార్? నాకు కూడా మందు అలవాటు ఉంది సార్. ఉన్నదా? అయితే పని చేయి సార్, వాసన నీళ్ళు తాగు. నేను జల్దీ పోయి గిలాస్ తీసుకొస్తా నీకు. మందు ముట్టకు, కంట్రోల్ రా. మందు గుమ గుమ కొడతాంది. ఇగో నువ్వు ఈ నీళ్లు తీసుకో, నువ్వు ఈ చాయ్ తాగు. ఇగో ఇప్పుడు చీర్స్ కొట్టండి. చీర్స్ దేనికి సార్? గమ్మత్తుకున్నారేందా? మందు కొట్టే సంగతి మన చెవులకు ఎరుకుండాలంటే చీర్స్ కొట్టాలి. అవు మేము మందు ఆగట్లేదు కదా, మేమెందుకు కొట్టాలి చీర్స్? కొట్టకుంటే పక్కన పెట్టు. ఇగో గా టీవీలో చూడు, సుక్కలు సుక్కలు కనిపిస్తానే, అదేందో చూడు, రిపేర్ చేయవా? నువ్వు తాగే 2 పెగులతో పాటు 2 పెగులు అందులో పోయి క్లియర్ అయిపోద్ది. జోకులు ఆపి ఆ టీవీ సంగతి చూడరా. నీ గిబా గిబా సూపర్. అబ్బా సూపర్ ఎలక్షన్ సూపర్. ఇగో సుక్కలు పోయినాయి కాబట్టి పని చేయి, నువ్వు 4 బయట పెట్టు, 2 సుక్కలు. సార్ ఆ 2 సుక్కలు మంద అయితే గిరిగిరి కింద పడతాను సార్, మీకు దండం పెడతాను సార్. మీరే తాగి హ్యాపీగా ఉంటారు సార్, హ్యాపీగా ఉంటారు సార్. ఏంది పట్టపగల దీపావళి టపాసు లెక్క టపటప వెళ్తాను, ఏం సంగతి? బ్రేకింగ్ న్యూస్. పట్టపగలు ఓ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. సుప్రజ అనే టీచర్ని గుర్తు తెలియని దుండగులు అందరూ చూస్తుండగానే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కిడ్నాపర్ల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిండ్రంట, పోలీసులు వాళ్ళ కోసం ఎత్తుకుతాండ్రంట. గా టీచర్ని ఎత్తుకపోయింది అగ్గిరాముడు నాయుడు కొడుకు అని తొత్తులు అని నా బిడ్డ ఎప్పుడో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చా. అరే ఒక్కడు పట్టించుకుంటలేడు. ఏ వాడేమైనా పెద్ద తోపా? అరే తోపుకి పంట ఏందయ్యా,
ఆడు మర్డర్లు, మానభంగాలు, రేపులు, దొంగ నోట్ల చెపాయించుడు, ఇల్లీగల్ దందాలు, అబ్బో ఎన్నెన్ని చేసిండు అనుకున్నావు. పోలీసుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అంతరానికి అనుసన్నల్లే ఉంటారు. ఆడిట్లా చెప్తే అట్లనే వింటారు. ఇంతవరకు వాడికి అడ్డంగా ఎవరు వెళ్ళలేదా? అబ్బో ఆడు పెద్ద కథన్నాగాడయ్యో. నాన్న అడ్డమైన వాళ్ళతో మీటింగ్స్ ఏంటి? వెళ్తామండి, వెళ్తాం. నా పేరు భరత్. ఇగో నా బిడ్డ లేనప్పుడు రాండి. మీ అమ్మాయి లేనప్పుడు మేము ఎందుకు వస్తాం? ఏదో కొనుక్కుంటా. ఏం లేదు సార్, మీరు ఉన్నప్పుడే వస్తామని చెప్తున్నాం. పదరా, పద, పద. మంచిది. అదా టాటా. చూసింది. పద పద Bye, పద uncle. పద. బాయ్. ఏమయ్యా భరత్, 3 days నుంచి ఆఫీస్కి రావటం లేదు, నా కాల్స్ రిసీవ్ చేసుకోవటం లేదు. బాధ్యత తెలిసిన వాడు అనుకున్నాను. సారీ సార్. నీకు కులం లేదు, గోత్రం లేదు, మతం లేదు, ఫ్యామిలీ లేదు. ఎందుకయ్యా అంత కంగారు పడతావు? నిన్ను మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేసుకోవాలనుకున్నాను. గా, కూర్చో. కూర్చోవయ్యా. చూడు భరత్, ఈ కవర్లో మా అమ్మాయి ఫోటో ఉంది. నీకు పెర్ఫెక్ట్ జోడి. వెళ్ళి తీసుకోకపోతే ఓ డ్రీమ్ నాకు సాంగ్ ghosting order ఇచ్చేలా వేసుకో. ఉన్నాడు. Go ahead, my కొంచెం చెప్పడం boy. better. ఏంట్రా డల్గా ఉన్నావంటి? లోపల బాస్ ఏమన్నాడు? తీసుకో. ఏంటిది? ఏంట్రా? వామ్మో, వామ్మో, ఇది అమ్మాయి అనుకున్నారా? ఎవరి అమ్మాయి? మన బాస్ కూతురట. నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడట. డ్యూయట్ సాంగ్ కూడా వేసుకోమన్నాడు రా. ఈ బండదాంతో నువ్వు డ్రీమ్ సాంగ్ చేసుకుంటే నీ లైఫ్ బంబోల జంప. ఇదిగో తీసుకో నీ సుందర్ని. ఇక లాభం లేదురా. ఈ రోజు నా లవ్ మ్యాటర్ తేల్చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని. చెవులు పనిచేయట్లేదు అనుకుంటా. నా చెవులు పనిచేస్తాయి. ఏం కావాలి నీకు? సార్, అది తాళం వేసింది. మీకెళ్ళే పనిచేస్తున్నట్టు లేవు. భలేవారు సార్, నాకు కనిపించకపోవడం ఏంటి? బ్రౌన్ కలర్ కుర్తా, గాగల్స్ పెట్టుకున్నారు. కనబడి వస్తోంది కదా. మరి ఇక్కడ ఇంకోటి ఉంది, అది కనబడి రావలేదా నీకు? ఇంకొకటా? ఏంటి సార్ అది? ఒకసారి తల పైకెత్తు, సైడ్ లుక్ ఇవ్వు. ఏముంది అక్కడ? ఎంత బాగుందిరా మా పెయింటింగ్. ఈడొకడు. సూపర్. హే, స్వతంత్రంలో ఉంది. రై, నేను ఒక్క నిమిషమే ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే, 1 minute రా. బై 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 బై. స్వతంత్ర. వాట్? సారీ. హే, సార్, సార్ మిమ్మల్ని. చెప్పండి. సార్, ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, మీరు మాత్రం చాలా సిన్సియర్గా చూస్తున్నారు. అంత బాగా నచ్చిందా సార్ ఈ పెయింట్? ఆ పెయింట్ వేసింది నేనే సార్. అది గాలి ఎప్పుడు అలా వస్తుందా అని, ఆకులు అలా ఎప్పుడు పైకి ఎగిరిపోతాయని ఎదురు చూస్తూ ఉన్నాను. స్టూపిడ్ ఫెలో. గుడ్ పెయింటింగ్, గుడ్ నైస్. నైస్ కదా?
యా, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపట్లో వస్తావు? లేవండి, ఏం కాలేదు కదా? జాగ్రత్త. రోడ్డు దాడించు బాబు. ఇదిగోండి కర్రా. రై దిగరా, కళ్ళు తొబ్బారా నీకు? దిగరా. నీ చెవడ ఏ ఇప్పుడు నొప్పిగా ఉందా నీకు? ఉన్నాయి కదరా, ఎంత బలపా నీకు? You're great, భరత్. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు? ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు? నాయనా ఏమైనాదిరా? ఒక నా రక్తం కళ్ళు చూసి నాయనా. రాయ్ అన్నా అన్నా ఏం పీకుతున్నారా మీరంతా? ఆడెవడో యాడుంటాడో పై కనుక్కోండి. రేయ్ పుట్టోడా, రారా తొందర. బాస్ గడు చంపుతున్నాడు రా. నీకోసం వెయిటింగ్ ఇక్కడ, తొందర రా. బే రారా మూసుకొని. స్వతంత్ర స్వతంత్ర अच्छा yes please please hey phone number hey hey Swatandra hey hey oh ah hey please ఆగండి. నా దిల్ చెత్త మే ఖో గయా రే. వీడి జీవితం సంకనాకపోయినరా. ఒళ్ళెట్లుంది? ఓడుస్తా. నీ దగ్గరే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకో, నీ దగ్గరే ఉంచు. చూడ్డానికి ఇలాగ ఉంది, ఇంకా దాన్ని అబ్బో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నల్ల దొరికింది వచ్చి. ఏంట్రా ఈ మూట? రే 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 నీట్గా ఉన్న రూమ్ ని చెత్త చెత్త చేసావేంట్రా రే? నిన్నే అడిగేది. రే భరత్, దేవుడా కొంపదీసి ఆ పెయింటింగ్ మీద ఉన్న ఆకులా ఏంటి? చెప్పరా భరత్, అక్కడేనా ఏంట్రా? అరే భరత్, అడుగుతుంటే చెప్పవేంట్రా? ఆ రోజు నడి రోడ్డు మీద ఆంటీ చెత్త పోస్తే నానా నీతులు చెప్పేశావు. ఈ రోజు నటింట్లో చెత్త పోసావేంట్రా నువ్వు? నిన్నే అడిగేది. ఏంట్రా అది?
ఏంట్రో చెప్పరా బాబు. నాకు కావాల్సింది నాకు దొరికిందిరా. భరత్, ఆ కటర్స్ క్లోజ్ చేయదురా, నీకు దండం పెడతారా. నేను అలాంటి కాదురా రే, నా మాట వినరా భరత్. భరత్ నీకు దండం పెడతారా భరత్. రే భరత్, భరత్ నోన్ మీరా నా లవ్రా. ఏంట్రా పొక్కలేంట్రా, చుక్కలేంటని అదే అర్థం కావట్లేదురా. అదే ఒక చుక్క, 1 2 3 4 5 6 7 అంటే 7 చుక్కలు ఉన్నాయంటే 7 నంబర్ రా. నంబరా అంటే 1 నెంబర్ అన్నమాట. అవునా? 7 2 5 2 2 5 1 4 3. రే 9 నంబర్లే ఉన్నాయేంట్రా? అంటే ఏం లేదంటే 0 అనమాట రా. 0 7 2 5 2 2 5 1 4 3 0. రే ఎవరి నంబర్ రా? నీ అత్తదిరా. 7 2 5 2 2 5 1 4 3 0. దేవుడా 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 దేవుడా, రింగ్ అవుతుంది. హలో, నేను భరత్ని. ఓ ఐమ్ స్వతంత్ర. నైస్ టు టాక్ టు యూ. మీ టూ. నా నంబర్ తెలుసుకున్నారు, గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకా మీరే చెప్పండి. మీరే చెప్పొచ్చు కదా. నేను చెప్పాల్సింది నా ఫోన్ నంబర్లోనే ఉంది, తెలుసుకోండి. బాయ్. హే హే హే, హలో హలో హలో. ఫోన్ నంబర్లో ఉందా? ఏమై ఉంటుంది? ఎరా టెన్షన్ గా ఉన్నావేంట్రా? ఏదో ఫోన్ నంబర్లో మ్యాటర్ ఉందంటుందిరా. ఫోన్ నంబర్లో మ్యాటరా? ఏదో ఒకసారి నంబర్ చూడు, నంబర్ చూడు ఒకసారి, నంబర్ చూడు. 7 2 5 2 2 5 1 4 3 ఆగు, మళ్ళీ చెప్పు. 1 4 3 0 3 1 4 అంటే ఐ లవ్ యూ. అంటే ఐ లవ్ యూ చెప్పిందిరా. నాకొకటి ఇస్తానన్నావు. ఏమి ఇస్తానన్నాను? ఒకటి అదొకట. ఓకే. అబ్బా ఇదా? ఇది కాదు మరి అది. అద్దా. ఓకే. నేను ఒక గేమ్ బెట్ కాస్తాను. ఆ గేమ్ లో నువ్వు గెలిస్తే నేను నీకు అది ఇస్తా. ఓకే. కమ్ 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 కమ్. ఇట్ సైడా? కమ్. ఇక్కడ. ఏయ్. ఇక్కడ.
భరత్ రే భరత్ భరత్ ఏయ్ సార్ నేను సీఎన్ మాట్లాడుతున్నాను సార్. సబ్ కలెక్టర్ నాగేంద్ర మర్డర్ అయ్యారు సార్. హంతకుడు ఇక్కడ కూడా గంటను వదిలేశాడు సార్. ఓకే సార్. వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. అందుకే మిస్టర్ రవికాంత్ ఫోన్ చేశాను. ఓకే హలో మిస్టర్ రవికాంత్, నీకోసం వెయిట్ చేస్తున్నాను. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఈ కేసును డీల్ చేయగలిగేవాడివి నువ్వు ఒక్కడవే. థ్యాంక్ యూ సార్. అందుకే ముందుగా కేసును ఒకసారి స్టడీ చేయి. ఆల్రెడీ ఈ కేసుని కీన్గా స్టడీ చేశాను సార్. ఈ మిస్టరీ మర్డర్స్కి త్వరలోనే శుభం కార్డు వేస్తాను సార్. గుడ్. నెంబర్ 1 పోలీస్ ఆఫీసర్, నెంబర్ 2 రౌడీ షీటర్, నెంబర్ 3 సబ్ కలెక్టర్. ఈ ముగ్గురి మర్డర్స్ వెనుక ఒకడే కిల్లర్ ఉన్నాడని చెప్పి నా అనుమానం సార్. హంతకుడు హత్య చేసిన ప్రతిసారి అతని ఐడెంటిటీ తెలియడానికి ఒక గంటను వదిలిపెట్టి వెళ్తున్నాడు సార్. గంట? యు మీన్ ద బెల్? ఎస్ సార్. వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ గుడ్. నౌ మిస్టర్ అశోక్ సార్. ఇవాళ మిస్టర్ రవికాంత్ కి మీరు అసిస్ట్ చేయండి. ఓకే సార్. ఓకే నౌ యూ కెన్ గో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్. ఈశ్వర్ ఇదిరా నా లవ్ స్టోరీ. ఎరా ఈశ్వర్, భరత్ గారి లవ్ స్టోరీస్ షాక్ అయ్యావా? అవన్నీ పక్కన పెట్టండి రా, ముందు చీర్స్ కొట్టండి హ్యాపీగా. మెల్ల కొట్టండి రా బాబు. అది విన్నదంటే అమ్మో, ఇది వాసన పసిగెట్టేసినట్టుంది. ఇది అల్సేషన్ కుక్క కన్నా చాలా డేంజర్ రా నాయన. అది వస్తున్నట్టుంది. ఎవర్రా? అది మా ఇంటి ఓనర్ కూతుర్రా నాయన. అది ఒకవేళ ఇక్కడికి వచ్చిందనుకో, ఈ బాటిల్ చూసిందనుకో, మనకి 2 చుక్కలు కూడా మిగిలవు. నేను మేనేజ్ చేసేస్తా, మీరు ఇక్కడనే ఉండండి. అలాగే. మీరే తాగుతుండ్రు? లాస్య, నిన్ను వదిలేసి మేము తాగడం ఏంటి లాస్య? ఏం లేదు లాస్య, వచ్చేటప్పుడు మామూలుగా బండి ఎక్కడ ఆపాం, ఆ పక్కనే బ్రాండ్ షాప్ ఉంది, ఆ వాసన నా ఒంటికి పట్టింది, అదే వాసన నీకు వస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదు తెలుసా? చూడమ్మా లక్ష్మి, నేను మరీ ఇంత దిమాగ్ లేని లెక్క కనిపిస్తున్నానా? అదేదో కొంచెం దూరం ఉండి చెప్పొచ్చు కదా. ఈ టచ్ తోనే నన్ను పాగలదాన్ని చేస్తున్నావురా. ఏ లక్ష్మి, వారం దినాల్లో నాదోని రాలేదనుకో, నేనే నిన్ను లేపకపోతా. అదేదో స్ట్రేట్ గా చెప్పొచ్చు కదా, ఇలా రేసు గుర్రం లాగా మీద పడి చెప్తావెందుకే? నీకు వారం దినాలే టైం ఇస్తున్నా. సర్లే గాని నీకోసం మంచిగా ఆమ్లెట్ వేసుకొని తీసుకొస్తా. నా రిబ్బి, నా షిబ్బి, నా గజ్జెల కలకంద. ఏరా ఏమంటుంది లవ్? ప్లీజ్. వారం రోజులు టైం ఇచ్చిందిరా అది. ఎందుకు? వారం రోజులు అది నన్ను లేకపోతాడ్రా. ఇదేదో వెరైటీ లెవెల్ ఉందిరా బాబు. ఏమ్రా ఏం ముచ్చట్లు చెప్పుకుంటుండే? బంగారు వచ్చేసావా? బా, నేనంటే నీకు చాలా ఇష్టమే. ఆమ్లెట్ కూడా తెచ్చినావా? అవును ఈశ్వర్, ఇంతకు అమ్మ చెల్లె ఎలా ఉన్నారా? ఏరా ఏం మాట్లాడవు? రే ఈశ్వర్, ఏ ఈశ్వర్, రే ఈశ్వర్, ఈశ్వర్, రే ఈశ్వర్, రేయ్ రేయ్, ఏమైందిరా? రే ఈశ్వర్, ఏమైందిరా? ఏంట్రా? చెల్లి చచ్చిపోయిందిరా. అమ్మ చచ్చిన శవంలో బ్రతుకుతుంది. సెల్ ఫోన్ లో ఉండే కెమెరా ఏంట్రా? చెల్లి పాలెట్ యమపాశమైంది. రేయ్ ఏమైందిరా? రేయ్ ఈశ్వర్, మా పై ఫ్లోర్ లో ఉండే కుర్రాడు సెల్ ఫోన్ కి తాడు కట్టి మా చెల్లి స్నానం చేస్తుంటే కిటికీలోంచి షూట్ చేశాడ్రా. అరే మామ, మంచి హాట్ వీడియో పంపిస్తున్నాను రా, చూసి ఎంజాయ్ చేసుకోండి రా. అది వాళ్ళ కాలేజ్ లో ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాడ్రా. అరే ఐటమ్ వదిలింది మామ. అరే దేక్ రే మామా. రే పాప శరీరం మీద చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 26 పుట్టుమచ్చలు ఉన్నాయరా మామా. తట్టుకోలేకపోయిందిరా. ఆడవాళ్ళకి ప్రాణం కంటే మానమే ముఖ్యమని నా చెల్లి మరొకసారి నిరూపించిందిరా. ఊరేసుకొని చచ్చిపోయిందిరా. ఆ
రోజు కోమాలోకి వెళ్ళిందిరా అమ్మ. ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేదురా. నాకు బతకాలని లేదురా. ఛ, ఏంట్రా ఈ సమాజం? కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ మనిషి విలువని దిగజారుస్తుందిరా. డెవలప్ అవుతున్న టెక్నాలజీ మన వినాశనానికి అనిపిస్తుంది. చేతులు ఉన్న ఈ సెల్ ఫోన్ చూసి ఇన్ని రోజులు అబ్బరపడేవాణ్ణి, చేతులు ప్రపంచమని గర్వపడేవాణ్ణి. కానీ ఇది ఇంత నీచమైందని ఇప్పుడు తెలిసిందిరా. ప్రతి దాంట్లో మంచి చెడ్డలుంటాయి. మంచి కోసం డెవలప్ చేసిన టెక్నాలజీని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, పాన్ వెబ్సైట్స్తో సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ నా చెల్లి. నా చెల్లికి జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపడుచుకి జరగకుండా చూద్దాం. యువర్ రైట్ ఈశ్వర్. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మూడో కన్ను మనల్ని ఫాలో అవుతూనే ఉందిరా. బాల్కనీకి వచ్చి తల్లి పాలిచ్చినా, మార్కెట్లో కూరగాయల కోసం ఆడవాళ్ళు వంగినా, షాపింగ్ మాల్లో ట్రయల్ రూమ్ నుండి సొంత ఇంట్లో బాత్రూమ్లో దాకరా మూడో కన్ను తెరుచుకొని ఉంటుంది. అవును భరత్, కాలేజ్లో లెక్చరర్ చాక్ పీస్ పడిపోయిందని వంగిన ప్రాబ్లమే, ఒక స్వీపర్ వంగి ఊడుస్తున్న ప్రాబ్లమే. అంతెందుకు, ఫోన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూనే ఫోటోస్ తీసేస్తున్నారు, మార్ఫింగ్ చేసి వెబ్సైట్లలో పెట్టేస్తున్నారు. అవునరా, సెల్ ఫోన్ లో కెమెరాలు వచ్చినప్పటి నుండి అమ్మాయిల బ్రా బయటికి కనిపిస్తే చాలు సెల్ ఫోన్లతో ఫోటో కొట్టేస్తున్నారు, నెట్ లో పెట్టేస్తున్నారు. గిసుమంటోల భరతం బట్నీకి ఓ చట్టం తేవాలే, ఒక్కొక్కడిని ఎన్కౌంటర్ చేయాలి. నిర్భయ చట్టం వచ్చాక రేపులు ఆగుతున్నాయా? చట్టం తెస్తే సరిపోదు, దాన్ని పటిష్టంగా నిర్వహించాలి. ఎస్, దీనికోసం మనం ఏదో ఒకటి చేయాలి. ఎస్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. మార్పు మన నుండే మొదలవ్వాలి, మార్పు మనమే తీసుకురావాలి. జనం బ్రతకడం కోసం మనం బ్రతుకుదాం. దానికి నేను రెడీ. మీరు రెడీనా? మేమందరము రెడీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రేయ్, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మనం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేద్దాం. ఫౌండేషనా? అవునరా, జన జాగృతి కోసం పోరాడదాం. ఓకేనా? ఇంతకీ మన ఫౌండేషన్ కి ఏం పేరు పెడదాం? అవును, పేరేం పెడదాం? పేరు పేరేం పెడదాం? భరత్, నాకు ఐడియా వచ్చిందిరా. మన అందరి పేర్లు వచ్చేలాగా మన నేమ్స్ నుండి ఫస్ట్ లెటర్ తో ఫామ్ చేద్దాంరా. ఫస్ట్ లెటర్ ఏంటి? మన పేర్లలోని ఫస్ట్ లెటర్స్ తో ఫామ్ చేద్దామా? ఎస్. బి ఫర్ భరత్, ఈ ఫర్ ఈశ్వర్, ఎల్ ఫర్ లక్ష్మణ్, ఎల్ ఫర్ లాస్య, ఎస్ ఫర్ స్వతంత్ర. బెల్స్. ఎస్. భరత్, ఏంట్రా నీకు నచ్చలేదా? రేయ్, గంట కొట్టి సమాధానం నిద్రలేపురా. సరే, ఓకే. స్టాప్. కొంచెం జూమ్ చేయి. ఫుటేజ్ ఇంతేనా, ఇంకా ఉందా? సార్, అన్ని కెమెరాల్లో ఫుటేజ్ అయిపోయింది సార్. ఏంటయ్యా, ఎక్కడ ఫేస్ కనిపించట్లేదు? అయితే మనం ఒకసారి ఆ మర్డర్స్ జరిగిన ప్లేస్కి వెళ్ళొద్దాం. ఓకే సార్. లిఫ్ట్ పక్కన వాల్ ఉంది కదా, అందులో షాడో కనిపిస్తుంది చూడు. షాడోకి జూమ్ చేయి. ఇంకా వెళ్ళు 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 వెళ్ళు. స్టాప్ స్టాప్ స్టాప్. ఒక్కసారి వాడిని జాగ్రత్తగా చూడండి. వాడి ముఖానికి మాస్క్ ఉంది సార్. నో ప్రాబ్లం. వాడి కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, ఆ పిక్చర్ చూసి స్కెచ్ వేయించండి. ఓకే సార్. అరే భరత్, అంతా నీ వల్లేరా. నువ్వే కట్ చేయరా బాబు, నువ్వు కట్ చేయి. నా మాట విను, కట్ చేయి. మామా, ఐ లవ్ యు. నమస్తే సార్. నమస్తే సార్. మిస్టర్ అశోక్, స్కెచ్ రెడీయా? రెడీ సార్. అదే సార్ వాడి ఇమేజ్.
మన దగ్గర ఉన్న క్రిమినల్స్ డేటాబేస్ తో ఈ స్కెచ్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే సార్. కమ్ ఆన్, డూ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. ఎవడై ఉంటాడు వీడు? త్రికోటి, ఇంకొకటి. ఇప్పటికే 9 టీలు తాగాడు. ఇన్ని టీలు తాగినా మన ఏసీపీ గారికి క్లారిటీ రావట్లేదేంటి సార్? అరే త్రికోటి, 9 టీలు కాదురా, 90 ఇవ్వు, అప్పుడు వస్తుంది క్లారిటీ. సార్, మన దగ్గర ఉన్న క్రిమినల్స్ ఇమేజెస్ తో ఈ స్కెచ్ మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఈ స్కెచ్ మన దగ్గర ఉన్న క్రిమినల్స్ లిస్టుతో మ్యాచ్ కావట్లేదంటే వీడెవడో పిచ్చిలోకి కొత్తగా వచ్చుంటాడు. వీడిని త్వరలోనే క్యాచ్ పట్టి మనం ఈ మ్యాచ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. సార్, వన్ స్మాల్ సజెషన్. చెప్పండి శివ. ఈ ఊహా చిత్రాన్ని ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి పంపిద్దాం. నిందితుడు ఈజీగా దొరికిపోతాడు కదా. వెరీ గుడ్ శివ, వెరీ గుడ్. ఇది ఊహా చిత్రం అని గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. చూడు శివ, మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ఇమాజినరీ స్కెచ్. అసలు ఇలాంటి వాడు ఉన్నాడో లేడో కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ ఉండి ఈ హత్యలు చేయకపోతే వాడికి జరిగే పరువు నష్టాన్ని మనం పూడ్చలేం కదా. ఈ స్కెచ్ ని ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ పంపించండి. మోరోవర్ బ్యాంక్స్, పాస్పోర్ట్ ఆఫీస్ మర్చిపోవద్దు. ఈ స్కెచ్ తో పలుకులున్న ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తీసుకోండి. మన పద్ధతిలో హంటర్ పట్టేద్దాం. రేయ్ చెప్పండి రా. సో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. వాట్ నెక్స్ట్? ఇంకేముంది, భారీగా జన సమీకరణ చేసేసి ఎల్బీ స్టేడియం లోనో, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లోనో బహిరంగ సభ పెట్టేద్దాం. మన ఫౌండేషన్ మేనిఫెస్టో అనౌన్స్ చేసేద్దాం. నిజాం కాలేజ్ గ్రౌండ్, ఎల్బీ స్టేడియం ఓకేనా? చిన్నవైపోతాయేమో. హుసేన్ సాగర్ లో నీళ్ళని నింపిన తర్వాత దాంట్లో పెట్టుకుందాం. ఏంట్రా ఇది? నా థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేసే రైట్స్ నాకు లేవా? చాలా టూ మచ్ చేస్తుంది, పైగా డామినేట్ చేస్తుంది. నేనే స్వచ్ఛందంగా ఈ స్వచ్ఛంద సంస్థ నుండి ఎలిమినేట్ అవుతున్నాను. బెల్స్ నుండి ఒక ఎల్ తీసేయండి. గుడ్ బై. పోరాపో, ఒక ఎల్లు పోతే లొల్లిపోయిందని నిమ్మలం చేసుకుంటాం. నీతోని పై సంబంధం పర్లేదు. పోబేపో. ఎక్కడికి రా వెళ్ళేది? రా కూర్చో. లాస్యా, వాడు అలాగే వాగుతాడు. నువ్వు లైట్ తీసుకో. చాలు చాలు. లక్ష్మి, ఏడుకు పోతావురా? నేను రానని చెప్తున్నాను కదా. నేను రాను. పోతావురా నన్ను ఇడిచిపెట్టి? ఇలా కంప్లీట్ చేస్తే రాకుంటుంటా కదా. పద. అరే భరత్, చెప్పరా మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ద బెల్స్ అనే సంస్థని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. మనం పబ్లిక్ లోకి వెళ్ళక ముందు మన సంస్థ పేరును పబ్లిసిటీ చేయాలి. జనాల్లో క్యూరియాసిటీని పెంచాలి. ద బెల్స్ అంటే ఏంటి, దీన్ని ఎందుకోసం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు అన్న ఇంట్రెస్ట్ ని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. మనం చెప్పే ప్రతి విషయం ఇండియాలోని ప్రతి స్టేట్ కి, ప్రతి ఇంటికి రీచ్ అవ్వాలి. అంటే ఇంటింటికి తిరిగి సమగ్ర సర్వే లెక్క చేయాలనా? ఇంచుమించు అలాంటిదే. కానీ అన్ని ప్రాంతాల్లోకి, అందరి ఇళ్లలోకి ఒకేసారి వెళ్ళలేం కాబట్టి మనం పైలట్ ప్రాజెక్ట్ మీద వరంగల్ వెళ్దాం. అందరికీ నమస్కారం. ఒక ఉన్నత ఆశయంతో ది బెల్స్ ఫౌండేషన్ ని స్థాపించిన భరత్, అతని ఫ్రెండ్స్ను మనసారా అభినందిస్తున్నారు. ది బెల్స్ ఫౌండేషన్ తొలి అడుగు ఇప్పుడు ఇక్కడే పడింది. ఈ అడుగు ఇంటింతై వటునింతై అన్నట్టుగా ముందుకు సాగుతూ సమాజ సేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించి వెలుగురేఖ కావాలని ఆశీర్వదిస్తున్నాను. మునుముందు ఈ సంస్థకి నా నుంచి ఎలాంటి సపోర్టు కావాలన్నా అందిస్తానని మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. పసి వయసులోనే ఆడపిల్లనమ్మ అనే పాటని స్వయంగా రచించి పాడి ఆడపిల్ల హృదయ వేదనను అద్భుతంగా ఆవిష్కరించి మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను కదిలించి కంటతడి పెట్టించిన ప్రముఖ గాయని కుమారి మధుప్రియ. ది బెల్స్ ఫౌండేషన్ ఉన్నత ఆశయాలకు ఆకర్షితురాలై ఈ సంస్థలో సభ్యురాలుగా చేరింది. ఇప్పుడు మధుప్రియ మరోసారి మరో అద్భుతమైన పాటను మన ముందు ప్రదర్శించబోతోంది. చూద్దాం. చెప్పు, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నావు?
చెప్పరా చెప్పు ఏంట్రా చూపు చంపేస్తావా నన్ను కూడా రేయ్ నువ్వు ఇలా చెప్పవురా నోరు తెరవేంట్రా తెరు చెప్పు చెప్పరా చెప్పు నిన్ను కుర్ర పడుతావా అని సార్ సార్ ఆగండి సార్ ఆగండి సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు సార్ ఎందుకు సార్ కొడుతున్నారు ఇతన్ని ఏం చేస్తున్నారు సార్ మీరు ఇదిగో చూడు వీరి జేబులో ఏముందో చూడు ఇదిగో చూడు గంట చంపిన ప్రతి చోట ఈ గంటను పెట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు వీడు. హంతకుడు అని డౌట్ వచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నాను చెప్పరా చెప్పు ఈయన హంతకుడు ఏంటి సార్ ఈయన కూడా మన డిపార్ట్మెంటే సార్ కానిస్టేబుల్ శ్రీశైలం సార్ ఏంటి ఇతను కానిస్టేబుల్ శ్రీశైలమా అవును సార్ అగ్గిరామ్ నాయుడు కొడుకు చేతిలో ఈయన చెల్లెలు బలైపోయింది సార్ ఎందరికి మొరపెట్టుకున్నా ఈయనకు న్యాయం జరగలేదు సార్ అవునా చివరకు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈయనను పట్టించుకోలేదు సార్ దాంతో పాపం పిచ్చోడైపోయాడు సార్ నువ్వు రా శ్రీశైలం రా. సార్ వచ్చేసాం మీకోసం సమాజంలో ఉన్న చీడని చెడుని చీల్చి చెండాడుతాం నిద్రపోతున్న సమాజాన్ని గంట కొట్టి మేల్కొలుపుతామంటూ ప్రజల ముందుకొచ్చింది బెల్స్ ఫౌండేషన్. మొదట్లో 5 సభ్యులతో మొదలైన ఈ ఫౌండేషన్ 50,000 మంది సభ్యులకు చేరుకుంది. తమ ఫౌండేషన్ ఆశయాల గురించి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ప్రస్తుతం మనతో వివరించడానికి స్టూడియోలో ఉన్నారు బెల్స్ ఫౌండేషన్ ఫౌండర్ భరత్ గారు. భరత్ గారు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? మన సమాజంలో వీడు మనం వెతుకుతున్న హంతకుల్లాగా ఉన్నాడు. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కొన్ని తీర్చగలిగినవి, కొన్ని తీర్చలేనివి. ప్రజల ఆలోచన విధానంలో మార్పు తేగలిగితే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాంటి వాటిపైనే మా మెయిన్ ఫోకస్. ఈ రోజుల్లో కొంతమంది యూత్ అండ్ స్టూడెంట్స్ పెరుగుతున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని వండర్స్ క్రియేట్ చేయకుండా మిస్యూజ్ చేస్తూ గండర్స్ని సృష్టిస్తున్నారు. అలాంటి వాటిని ఆపడానికి మేము వచ్చాం. ఏ ఆడపిల్ల కామందుల చేతుల్లో పలవకూడదనే ఉద్దేశంతోనే ఈ సంస్థని స్థాపించాం. ఇంత త్వరగా పబ్లిక్ మాకు కనెక్ట్ అవుతారని మేము అనుకోలేదు. మేము చెప్పే ప్రాబ్లమ్స్ పబ్లిక్ రోజు వాళ్ళ జీవితాల్లో ఫేస్ చేస్తూనే ఉన్నారు. అందుకే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి వచ్చి మా సేవల్ని వినియోగించుకుంటున్నారు. అదే మా సక్సెస్ సీక్రెట్. భరత్ గారు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇన్ ఫ్యూచర్ వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఎ బెల్స్ యాప్. అలాగే స్టేట్ వైడ్ మా సంస్థ బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ భరత్ గారు. మీ సంస్థ ఇలాగే స్టేట్ వైడ్ నువ్వు బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయడం కాదురా, మేమే నీకు సెంట్రల్ జైల్లో స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తాం. యాప్ లాంచ్ చేస్తారంట. యాప్ ఒక్కసారి ఐసు కార్డు ఎక్కిస్తే డోంట్ గెట్ ఫ్రస్ట్రేట్. అతను మనలాగా శాలరీ తీసుకునే పబ్లిక్ సర్వెంట్ కాదయ్యా, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సోషల్ వర్కర్. పట్టుకొని గాంధీ అంటారేంటి సార్? ఆ హత్యలు చేసింది ఇతనే అని ఇంకా ఏ క్లారిటీ రాలేదు. అయినా ఇంత మంచి అభ్యుదయ భావాలున్న వ్యక్తి మర్డర్స్ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఖచ్చితంగా ఈ మర్డర్లన్నీ వీడే చేశాడనిపిస్తుంది సార్. సమాజానికి ఏదో చేయాలనుకున్న వాళ్ళు ఒక్కోసారి లాండ్ ఆర్డర్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు సార్. అడ్డదారిలో వెళ్లే వాళ్ళను అడ్డంగా లేపేస్తారు. వీడు కూడా అలాంటి వాడే సార్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుందయ్యా. ఇంకేంటి సార్ లేటు, మీరు వెళ్ళి ఎన్కౌంటర్ చేసేసేయండి. ఏయ్ కూల్ కూల్. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా పనిష్మెంట్ పట్టడానికి వీల్లేదు. ఫస్ట్ ఆ భరత్ గురించి వివరాలు సేకరిద్దాం. అలాగే సార్. మన సిఐ అశోక్ని బెల్స్ ఫౌండేషన్లో జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, మన ఫౌండేషన్పై పబ్లిక్కి బాగా నమ్మకం కుదిరింది. అండ్ నెక్స్ట్ థింగ్, మనం తయారు చేయబోయే బెల్స్ యాప్ ఏ విధంగా ఉండాలి, పబ్లిక్కి ఎలా యూజ్ అవ్వాలి అనే సలహాల్ని సూచనల్ని ఈశ్వర్కి ఇవ్వండి. మనం చేసే సర్వీసెస్ నచ్చి మనల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎన్ఆర్ఐస్ 11 lakhs ఫండ్స్ మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు. మన అకౌంట్లో వచ్చే అమౌంట్ ఎంతో, ఖర్చు అయ్యే అమౌంట్ ఎంతో పబ్లిక్కి తెలియాలనే ఉద్దేశంతో ఎవ్రీ మంత్ మన అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఫౌండేషన్ యాక్టివిటీస్ రెండింటిని మన వెబ్సైట్లో పెడదాం. లెట్స్ బీ ట్రాన్స్పరెంట్. ఓకే? సారీ ఫ్రెండ్స్, ఈశ్వర్ విల్ కంటిన్యూ ద ప్రోగ్రామ్. ఓకే? భరత్, భరత్, ఏమైంది భరత్? ఏమైంది? ఏమైంది భరత్? కూల్ కూల్.
ఆ బెల్ సౌండ్ ఆపించు. కూల్ కూల్ కూల్. ఆపించు. ఆపించు. ఓకే. ఎవరో బెల్ సౌండ్ చేస్తుంది. ఆపండి ఆపండి. ఎవరు మీరంతా? ఏంటి గోలా? మీరు చేస్తున్న సమాజ సేవకు మంత్రముగ్ధుడైన సాక్షాత్ ఈ ఘంటానంద స్వాముల వారే మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మేము భరతని కలవాలి. లోపలికి పదండి స్వామి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు. రండి స్వామి. భరత్, ఆర్ యు ఆల్ రైట్? ఓకే. భరత్, వీరు ఘంటానంద స్వామి వారట. నిన్ను కలవడానికి వచ్చారు. భం భం బటారి జం జం జటారి. వయసులో మనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూర్చోమని చెప్పడం మన సాంప్రదాయం, మన సంస్కారం నాయనా. కూర్చోండి స్వామి. స్వతంత్ర, 2 కాఫీ. ఓకే. మీరు చెప్పండి. మా గురించి మీకు తెలిసే ఉంటుంది. వినలేదు. షార్ట్ అండ్ స్వీట్గా 3 ముక్కల్లో చెప్పండి. మేము వదిలిన శ్వాస భూతకాలము, మేము నడిచే అడుగు వర్తమాన కాలము, మేము చూసే చూపు భవిష్యత్తు కాలము. ప్రపంచం నలుదిక్కులను నా గుప్పెట్లో ఉంచుకోగల శక్తిమంతుణ్ణి. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటి? స్వతంత్ర లేదా? పర్లేదు సార్. పర్లేదు, అతని మాటీమే. మీరు చెప్పండి. ఈ స్టేట్లో ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఒక స్వామీజీ ఉన్నాడు. అంటే రాష్ట్రం నిండా దాదాపు 1000 మంది స్వామీజీలు ఉన్నారు. ఒక్కొక్క స్వామీజీకి 10 మంది అనుచరులు. అంటే 10,000 మంది. అర్థమైంది. వాళ్ళందరూ మీ శిష్యులు. వాళ్ళందరికి జీతాలు ఇచ్చి మీరే పోషిస్తున్నారు. అక్కడ వాళ్ళ హుండీలో వచ్చే సంపాదన, చందా రూపంలో వచ్చే డబ్బు, హవాలా రూపంలో దేశం దాటించి ఫారెన్ బ్యాంక్స్లో మూటగడుతున్నావు. యామ్ ఐ రైట్? చూడ్డానికి మృదువుగా ఉన్నావు కానీ అక్షర సత్యాలను అనర్గళంగా కొలత వేసి కొలిచినట్లు చెబుతున్నావు. నేను ఊహించిన దానికన్నా రవ్వంత ఎక్కువగానే ఉన్నావు. సరే, విషయం ప్రస్ఫుటం అయ్యింది కాబట్టి స్ట్రెయిట్గా మ్యాటర్లోకే వస్తున్నాను. అక్కర్లేదు, అది కూడా నేనే చెప్తాను. నువ్వు పెట్టిన స్వామీజీల కంపెనీ కొద్ది రోజులుగా నా వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. ఇందులో చాలా పెద్ద చేపలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. గాలం వేస్తే గాలంతో పాటు జాలర్లని కూడా మింగే తిమింగిలాలున్నాయని బెదిరించడానికి వచ్చావు కదూ? కాదు, హెచ్చరించడానికి వచ్చాను. వచ్చే అష్టమి నాటికి నువ్వు నీ దుకాణం మూసేయకపోతే ఆ దుర్గమ్మ తల్లికి నిన్ను బలి ఇస్తాను. సరే, మీరెళ్ళి ఆ పని మీద ఉండండి. బం బం బటారి జం జం జటారి. పూజారి ఎదురొస్తే దండం పెడతారు, దేవుడు ఎదురొస్తే కాళ్ళక మొక్కుతారు, రాక్షసులు ఎదురొస్తే పక్కకు తప్పుకుంటారు. నువ్వు రాక్షసుణ్ణి ఢీకొడుతున్నావు, చచ్చిపోతావు. అయ్యో, తమరి ఆశీర్వాదం స్వామి. బం బం బటారి జం జం జటారి. భరత్, 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 అరే భరత్, మళ్ళీ ఏమైంది? భరత్, అరే భరత్, ఏమైందిరా? ఐఎమ్ ఆల్ రైట్. ఇట్స్ ఓకే భరత్, ఇట్స్ ఓకే. భరత్, ఏమైందిరా? హలో సార్. ఆ స్వామీజీ ఎంత రెచ్చిపోయినట్టు మాట్లాడినా కూడా భరత్ ఒక్కసారి కూడా సీరియస్ కాలేదు సార్. చాలా కూల్గా మాట్లాడాడు. అలాంటిది ఒక గంట సౌండ్కి చాలా రియాక్ట్ అయ్యాడు సార్. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, యూ క్యారీ ఆన్. ఇప్పుడు ఎలా ఉంది? హే స్వతంత్ర, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్.
ఎక్కడికి భరత్? హెడేక్గా ఉంది, టాబ్లెట్ తీసుకొచ్చుకుంటాను మెడికల్ షాప్కి వెళ్ళి. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి తీసుకొస్తా. పర్లేదురా, నేను వెళ్తానులే, ఓకేనా? సంక్రాంతి పండుగొచ్చే సంబరాలు తీసుకొచ్చే కోలాట పాటలాయ కోడి పుంజు ఆటలాయ కొయ్యత్త జానకి కొయ్యత్త జానకే కొయ్యత్త జానకి కోడి పందము నేను ఆడత్త జానకి. నా పుట్టినరోజు నాడు కూడా ఈ పాత పాటలేందిరా? అన్నా నీకోసం చింతామణిని పిలిపించానన్నా. గంట ఎవడ్రా నువ్వు నా ఏకాంత ప్రదేశంలోకి వచ్చావు? నువ్వా? బంబం బటారి జం జం జటారి. నీకెలా వల వేయాలి, నిన్నెలా నా బోన్లోకి లాగాలని ఆలోచిస్తున్నాను. కానీ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వే నా బోన్లోకి వచ్చావురా. రేయ్, నేనొచ్చింది నీ మేకప్ లైఫ్ కి ప్యాకప్ చెప్పడానికి, నీ భవిష్యత్తును వర్తమాన కాలంలో ముగించడానికి. రేయ్, యముడి దగ్గరకు వచ్చి మృత్యువు గురించి మాట్లాడుతున్నావురా హల్పుడా. ఇది నా సామ్రాజ్యం రా, నా సామ్రాజ్యం. శవాల మీద నిర్మించిన సామ్రాజ్యం రా ఇది. నీ శవాన్ని కూడా ఇక్కడే పాతేస్తాను రా, ఇక్కడే ఏంట్రా ఇదే, ఏంట్రా ఇదే? అరవకు, అరిస్తే రక్తం కక్కి క్షణాలు వచ్చేస్తావు. ఇప్పుడు నీ శరీరంలో విషం ఉందిరా. రేయ్, నిన్ను బ్రతికించే సంజీవని ఇదొక్కటేరా. కాళ్ళు పట్టుకుంటారా? నన్ను బతికించరా, నన్ను బతికించరా. ఇస్తే నాకేంట్రా? ఏం కావాలా, ఏం కావాలో చెప్పరా, ఏం కావాలో ఇస్తాను. నీ ప్రాణాలు కావాలరా, ఇస్తావా? అరే అరే ప్లీజ్ రా, నన్ను బ్రతికించరా. నీకెంత కావాలంటే అంత ఇస్తాను రా, నీకెంత కావాలంటే అంత ఇస్తాను రా. ఇస్తావా? ఎంత కావాలన్నా ఇస్తావా? రేయ్, నువ్వు ఫారెన్ బ్యాంక్ లో బినామీ పేరుతో దాచిన డబ్బంతా బెల్స్ ఫౌండేషన్ కి ట్రాన్స్ఫర్ చేయి. చేస్తాను. చేశాను రా. అమ్మంతివరా రే, ఆగరా. ఇవరా నన్ను బ్రతికించరా, నన్ను బ్రతికించరా, నన్ను బ్రతికించరా రే. అమ్మంతివరా రే, నన్ను బ్రతికించరా, చచ్చిపోతాను రా. టాబ్లెట్ వేసుకున్నావా? బ్రతుకుతాను కదా. ఇది ఒరిజినల్ పాయిజన్ రా. 5 నిమిషాల్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి రా. సర్వే సుజనా సుఖినో భవంతు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 43% జీతాలు పెంచింది. ఇది చరిత్రలోనే మొదటిసారి. దీంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమైంది. సంచలన వార్త. ప్రముఖ స్వామీజీ ఘంటానందం నిన్న రాత్రి తన గెస్ట్ హౌస్ లో హత్యకు గురయ్యారు. హత్య జరిగిన సమయంలో స్వామీజీ మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. స్వామీజీపై విష ప్రయోగం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో హంతకుడు గంట వదిలి వెళ్లినట్లుగా 20 ఏండ్లుగా నేను పడ్డ శ్రమంతా సునామీలా కొట్టుకుపోయినది. ఒక అనామకుని స్వామీజీని చేసి రాష్ట్రంలో స్వాముల వ్యాపారానికి శ్రీకారం చుట్టిన
ఇటుక ఇటుక పేర్చుకొని నేను కట్టుకున్న నా వ్యాపార సామ్రాజ్యానికి పునాదిలో ఉంటాడు రా స్వామీజీ. అన్ని చంపి నా గుండెల మీద తన్నినాడు. ఎవడ్రా నా శత్రువు? ఎవడ్రా వాడు? భరత్ భరత్ మన సంస్థకి డబ్బే కావాలనుకుంటే హత్యలు చేయాల్సిన అవసరం ఉందా? ఏం మాట్లాడుతున్నావు స్వతంత్ర? ఆ స్వామీజీని చంపింది నువ్వే కదా? వాట్ ఆర్ యూ జోకింగ్? నో భరత్, సీరియస్ గా అడుగుతున్నాను. సిన్సియర్ గా ఒప్పుకో, ఆ స్వామీజీని చంపింది నువ్వే అని. దోమల్ని చంపడం ఇష్టం లేక రూమ్ లో మస్కిటో కాయిల్ కూడా పెట్టుకోను. అలాంటి నేను మనుషుల్ని చంపడం బాగుంది. కబుర్లు చెప్పి నీకు నువ్వే సెన్సిటివ్ ఫెలోనని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయదు భరత్. నువ్వు నిజంగా సెన్సిటివ్ అయితే ఇలా ఉద్యమాలు చేయలేవు, ప్రజల్ని చైతన్యపరచలేవు. నీలో ఏదో కనిపించిన వేరే కోణం ఉంది. ఆ స్వామీజీని నువ్వే చంపావు, నో డౌట్. అస్తమాన గంటనందాన్ని స్వామీజీ అనకు. వాడ దొంగ స్వామి, మాయమాటలు చెప్పి పబ్లిక్ ని దోచుకొద్ది దొంగ. చూడు స్వతంత్ర, అనవసరమైన విషయాలు ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. భరత్ కాకపోతే ఇంకెవరు చంపుంటారు? ఏ స్వతంత్ర, ఎక్సలెంట్ గైస్, యు ఆల్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. అప్లికేషన్ చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఈశ్వర్, ఈ అప్లికేషన్ని త్వరలోనే లాంచ్ చేద్దాం, ఓకేనా? షూర్. ఇదేంటి, భరత్ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసి క్యాచ్ పట్టాడు. తను రైట్ హ్యాండర్ కదా. సంథింగ్ ఈస్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా అప్లికేషన్ లాంచ్కి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా బెల్స్ ఫౌండేషన్ మెంబర్స్కి నమస్కారం. సమాజానికి ముఖ్యంగా ఆడవాళ్ళకి భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే మా ఈ హై సెక్యూరిటీ అప్లికేషన్ని తయారు చేశాం. మా అప్లికేషన్ యూజెస్ అండ్ ఫ్యూచర్స్ గురించి మా అప్లికేషన్ రూపకర్త ఈశ్వర్ వివరిస్తాడు. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇటువంటి చాలా యాప్స్ వచ్చాయి. బట్ ఆర్ బెల్స్ యాప్ ఈస్ క్వైట్ డిఫరెంట్, యూనిక్ అండ్ అడ్వాన్స్డ్. ఫ్రమ్ హియర్ మై అసోసియేట్ జై విల్ ఎక్స్ప్లెయిన్ యూ ది యూజెస్, ఫీచర్స్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈశ్వర్. యూ ఆర్ వెల్కమ్. ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఈ యాప్ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేని బేసిక్ మొబైల్ ఫోన్స్ నుండి స్మార్ట్ ఫోన్స్ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే తన మొబైల్ నుంచి *999 నంబర్కి డయల్ చేస్తే చాలు. ఆ మొబైల్ నుంచి ఆటోమేటిక్గా పోలీస్, అంబులెన్స్, ఫైర్, షీ టీమ్స్ మరియు 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న బెల్స్ మెంబర్స్కి బెల్స్ మెయిన్ సర్వర్ ద్వారా అలర్ట్స్ వెళ్తాయి. నిమిషాల్లో అలర్ట్స్ అందుకున్న అందరూ ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని రక్షిస్తారు. ఇది ఈ యాప్ ఉన్న ప్రత్యేకత. ఎవరైనా ఈ యాప్ని యాప్ జోన్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సార్, టేక్ హిమ్ టు కస్టడీ. అలాగే సార్. భరత్, నిన్ను అరెస్ట్ చేయడానికి మా ఏసీపీ గారు వచ్చారు. అమ్మని, ఎన్ని రోజులు వీడు బెల్స్ మెంబర్ అనుకున్నాం, మఫ్టీలో ఉన్న పోలీసా? సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఈ మధ్య కాలంలో జరిగిన సీరియల్ మర్డర్స్ కేసులో భరత్ని సస్పెక్ట్ చేస్తున్నాం. మా కస్టడీలోకి తీసుకుంటున్నాం. కమాన్ మిస్టర్ భరత్. ఇది చాలా దారుణం అండి. భరత్ని ఎలా అరెస్ట్ చేస్తారు మీరు? సాక్ష్యాలు ఆధారాలు లేకుండా భరత్ని ఎలా అరెస్ట్ చేస్తారండి మీరు? భరత్ ఇక్కడికి వెళ్ళి ఎట్లా తీసుకుపోతారో మేము కూడా చూస్తాం. మీ అందరూ అరెస్టుకు సహకరించకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. లాఠీలకు తూటాలకు భయపడం సార్ మేము ఇక్కడ. ఆగండి, కేవలం నా మీద అనుమానంతోనే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఈ అనుమానాన్ని, నిందని రెండింటిని తొలగించడానికే నేను వెళ్తున్నాను. మేము విడిచిపెట్టాం. ప్లీజ్ కంటిన్యూ ద ప్రోగ్రామ్. ప్లీజ్ తప్పుకోండి. ప్లీజ్ తప్పకోండి, ప్లీజ్. సార్ సార్ సార్, భరత్ అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చెప్పండి సార్. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయం కదా. ప్లీజ్ తప్పకోండి. తప్పకండి. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మాకు చూపించగలరా? భరత్ని అరెస్ట్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయం కదా. బులెటిన్
ప్రపంచంలో ఇతర వార్తలు చూస్తే దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడం పట్ల జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ లో మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ద బెల్స్ వ్యవస్థాపకుడు భరత్ ని నగరంలో జరుగుతున్న సీరియల్ మర్డర్స్ కేసులో అనుమానితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. భరత్ అరెస్ట్ తో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంది. విడే ఆ రోజు నడు రోడ్డు మీద కొట్టిన రక్తం నాకే కళ్ళ చూపించాడు. ప్రభుత్వం తన చేతగానితనాన్ని మరోసారి నిరూపించుకుందని మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు నేను ఇచ్చే సమాధానం ఒకటే. ఆ సీరియల్ మర్డర్స్ చేసింది నేను కాదు. ఆ మర్డర్స్ చేసింది నువ్వేనని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. చేయలేదని కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ స్వామీజీని తప్ప మిగతా వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు, కలవలేదు. పర్టికులర్గా మర్డర్ జరిగిన సమయంలో నేను ఎక్కడున్నాను, ఏ వర్క్లో ఉన్నాను అనేది ఎంక్వైరీ చేయండి. ఆ హంతకుడిని నేనా కాదా అనేది మీకు తెలుస్తుంది. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. వాడి కాన్ఫిడెంట్ లెవెల్స్ చూస్తుంటే ఈ హత్యలు వాడు చేయలేదేమో అనిపిస్తుంది సార్. తప్పు చేసిన వాడు ఎవడో ఇంత గట్టిగా మాట్లాడలేడు సార్. కుర్చీ వేసి కూర్చోబెట్టి కూల్ గడితే నిజాలు చెప్తాడా? పాయింట్ బ్లాంక్ గన్ పెట్టి భయపడితే నిజాలు చెప్తాడు సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారి జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి అరగంట క్రితమే మర్డర్ అయ్యారట సార్. అక్కడ కూడా గంట ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మై గాడ్, వాట్? అరగంట క్రితమా? ఏమయ్యా, వాడు గంట నుంచి నీ కస్టడీలోనే ఉన్నాడన్నా? ఇప్పుడే అందిన వార్త. ద బెల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భరత్ ని నగరంలో జరుగుతున్న సీరియల్ మర్డర్స్ కేసులో నిందితుడిగా అనుమానించి పోలీసులు అరెస్ట్ చేశారు. హోమ్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలని, భరత్ ని తక్షణమే రిలీజ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్లో జరుగుతున్న మిషన్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్. సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏమండి డీజీపీ గారు, మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తోంది ప్రజల్ని పీడించే వాళ్లను శిక్షించడానికి, రక్షించే వాళ్ళని కాదు. ఒక మంచి ఉద్దేశ్యంతో సమాజానికి ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి భరత్. ఇలాంటివాడు మనకి, మన రాష్ట్రానికి ఎంతో అవసరం. అకారణంగా అలాంటి వాడిని అరెస్ట్ చేశారు. మీరు చేసిన పనికి రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది. డీజీ గారు, ఇది ఇంకా పెద్ద ఇష్యూ కాకముందే వెంటనే భరత్ ని రిలీజ్ చేసి మీ పరువు కాపాడుకోండి. ఇలాంటి నిర్ణయాలు ఇంకెప్పుడు తీసుకోకండి. సారీ సార్. మీరు వెంటనే భరత్ ని రిలీజ్ ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్ళి వాడిని రిలీజ్ చేయి. వెరీ వెల్ సార్, థ్యాంక్ యూ సార్. మిస్టర్ భరత్, మీరు ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజల కోసం నేను చేసే యజ్ఞాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. నా చేతుల్లో నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు? హలో హరీష్. చెప్పరాకిల్. వాట్సాప్ లో ఒక కిక్కించి వీడియో పంపించాను రా. బా, థ్యాంక్ యూ మామా. అది మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాను. నువ్వు కూడా చూసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయరా. అఖిల్ గడ్ వీడియో పంపించానంటే మంచి కసక్కదై ఉంటుంది ఆ వీడియో. నేను చూసి అందరికీ షేర్ చేస్తా. ఎలా ఉందిరా వీడియో? మావా, నువ్వు పంపించిన వీడియో ఎవరితో కాదురా, స్వయానా నచ్చలేదురా. అరే, నిజంగా నాకు తెలీదురా, సారీరా. ఇంతకాలం మనం ఎంత పెద్ద తప్పు చేశామో ఈరోజే నాకు తెలిసి వచ్చిందిరా. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమవుతుందిరా. అరే ఏడవకురా, ప్లీజ్ రా. ఈ ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగకూడదురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. మామా రే, బావా, నేను చచ్చిపోతున్నాను రా. నా చావుతో కనీసం కొంతమందికైనా కనువిప్పు కలిగితే చాలు.
చిన్న హెల్ప్ చేయరా మామ, దయచేసి వీడియోని మీడియా వాళ్ళందరికీ పంపించరా. సారీరా, బాయ్ రా మామ. నమస్తే, మీరు చూస్తున్నది జై తెలంగాణ టీవీ. నా పేరు కవిత. బులెటిన్ లో ముందుగా, ఒక యువకుడి మరణ వాంగ్మూలం మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యువతని ఆలోచనల్లో పడేసింది. బెల్స్ ఫౌండేషన్ బృహత్తర ప్రయత్నానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసిన ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. పోర్న్ సైట్స్ ని నిషేధించేలా ఓ చట్టం తేవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లుగా ఓ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. దీంతో పాటే బెల్స్ మెంబర్స్ ని అభినందిస్తున్న ముఖ్యమంత్రి భవిష్యత్తులో తన నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని మరో ప్రకటన చేశారు. కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నాళ్ళకు మన కళ నెరవేరిందిరా. భరత్ భరత్ ఆపండ్రా, ఆ బెల్ సౌండ్ ఆపించరా. భరత్ ఆగరా, ఎక్కడికి వెళ్తున్నా? మసాలా పల్లె, మసాలా పల్లె, ఆ సమోసా మసాలా. గంట కొడుతూ నన్ను కొడతారేంటి? One second. Excuse me. Yes. We have appointment with Dr. Murthy, psychiatrist. Room number 2. Thank you. What's the problem, doctor? నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ నార్మల్. Okay. నీ పేరేంటి? భరత్. పూర్తి పేరు? సింగమనేని భరత్. నీకు గంట సౌండ్ అంటే భయమా? అవును, ఆ సౌండ్ వినగానే ఏదో ఇరిటేషన్ కలుగుతూ ఉంటుంది, ఏదో తెలియని టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకలా? దానికి కారణం ఏంటి? నా చిన్నప్పుడు జరిగిన సంఘటన. ఏంటా సంఘటన? మొత్తం క్లియర్గా చెప్పు. నువ్వు మౌనంగా ఉంటే నీకు ట్రీట్మెంట్ కష్టం. చెప్పు, ఏంటా సంఘటన? చెప్పు భరత్, చెప్పు. పంట చేలతో పచ్చిక బయలతో ఎప్పుడు పచ్చగా ఉండే మా ఊరి పేరు అయోధ్యపురం. కోకిల్లార సిలకల్లార తెల్లారొచ్చింది, బలబల తెల్లారొచ్చింది. చల్లని గాలి మెల్లగా తాకి రమ్మని పిలిచింది, చల్లని గాలి మెల్లగా తాకి రమ్మని పిలిచింది. సూర్యుడు చూడక ముందే గంగను జుర్రుకు తాగాలి, గంగను జుర్రుకు తాగాలి. ఎలుతురు ముట్టక ముందే పళ్ళను ఎంగిలి చేయాలి. ఆ ఊర్లో 500 ఎకరాల ఆసామి మా నాన్నగారు. ఆయన పేరు రామనారాయణ. ఉన్న మొత్తం భూమిని ఊరి పేద జనాలకి ఉచితంగా సాగు చేసుకోవడానికి ఇచ్చాడు. ఆయన మాత్రం మా ఊరి పిల్లలకి పెద్దలకి పాఠాలు చెబుతూ విజ్ఞానాన్ని పంచుతూ ఓ మంచి మాస్టర్గా మిగిలిపోయారు. అయ్యయ్యో, ఏంటమ్మా లచ్చమ్మ ఇది? ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, నాకు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మీ దేవాల చదువుకోవాలనే నా కోరిక తీరింది. మనుషులదేముందయ్యా, దేవుని దయ. బాగా చదువుకుని మన ఊరి వాళ్ళకి సేవ చేయాలి. అలాగే సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఊరి జనాలకి ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరించేవారు. అయోధ్యలో పుట్టిన రాముడు దేశం మొత్తానికి దేవుడైతే మా అయోధ్యపురానికి మాత్రం మా నాన్నగారే దేవుడని ఊరు జనాలు అనుకునేవారు. ఎవరికి ఏ సంతోషం వచ్చినా ఏ ఆపద వచ్చినా నాన్నగారితోనే పంచుకునేవారు. ఓలి ఓలిల రంగవోలి చమ్మకే నీలవోలి, ఓలి ఓలిల రంగవోలి చమ్మకే నీలవోలి. ఓలి బండగొచ్చినదే ఓలి చమ్మకే నీలవోలి, ఓలి బండగొచ్చినదే ఓలి చమ్మకే నీలవోలి. ఊరు వాడ తిరిగినాడే ఓలి చమ్మకే నీలవోలి, ఊరు వాడ తిరిగినాడే ఓలి చమ్మకే నీలవోలి. ఓలి ఓలిల రంగవోలి చమ్మకే నీలవోలి.
అలా ఆనందంగా ఉన్న మా అయోధ్యపురంలో ఒక రావణాసుడు ప్రవేశించాడు. నమస్కారం అండి నాయుడు. నమస్తే సార్. రండి సార్, ల్యాండ్ చూదురు గారు. నాయుడు గారు, మీరు అడిగిన 500 ఎకరాల సింగిల్ హ్యాండ్ ల్యాండ్ బిట్ ఇదే. దీని సర్వే నెంబర్ వచ్చేసి 25, 26, 27. రామనారాయణ అనే పెద్ద మనిషి ఈ ల్యాండ్కి పట్టాదారుడు. మీకు గనక నచ్చినట్లయితే రేపే వెళ్ళి ఆ రామనారాయణ గారిని నయానో భయానో ఒప్పించి ఈ ల్యాండ్ అంతా మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుందాం. ఏమంటారు? పక్కనే పంటకాలం ఉంది, వాటర్ కూడా పుష్కలంగా దొరుకుతుంది నాయుడు గారు. ఇది మీకు కరెక్ట్ సూటబుల్ ల్యాండ్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నేల భలే ఉండాది మరో. పార్టీ ఎట్లా కావాలన్నాదో అట్లాగే ఉంది. రై సూరే అన్నా, రేపోసారి ఆ రామనారాయణ దగ్గరికి వెళ్దాం. అలాగే అన్నా. వేషము మార్చెను, భాషను మార్చెను, వేషము మార్చెను, భాషను మార్చెను, పైన మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు. మనిషి వదరా. మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు సార్. ఎంఆర్ఓ గారు, అది మా తాత ముత్తాతల నుంచి మా వంశానికి ఉన్న స్థిరాస్తి. మా ఊళ్ళో ఉన్న పేద రైతులకి ఆ 500 ఎకరాల సేద్యం చేసుకోమని ఉచితంగా మేము ఇచ్చాము. ఇప్పుడు అది అమ్మేసి మనందరి పొట్టలు నింపే ఆ రైతన్నుల పొట్టలపై కొట్టడం నాకు ఇష్టం లేదు. ఆ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న నిరుపేదలకు బ్రతుకు తెరువు లేకుండా చేయడం నా వల్ల కాదు. చూడండి రామనారాయణ గారు, ఆ రైతు కుటుంబాలకు నేను గ్యారెంటీ. ఇక్కడ పెట్టబోయే ఆ కెమికల్ ఫ్యాక్టరీలో వాళ్ళందరికీ నేను ఉద్యోగాలు ఇప్పిస్తా. కెమికల్ ఫ్యాక్టరీయా? అవునండి, దేశంలోనే అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. 200 కోట్లతో పెడుతున్నారు. మార్కెట్ కంటే 5,000 రూపాయలు ఎక్కువ రేటు నేనిప్పిస్తా. అంతేకాదు, మీకు మా కంపెనీలో 20% షేర్ నేనిప్పిస్తా. రామనారాయణ గారు, మీరు జనం కోసం ఆలోచించే వ్యక్తి కనుక మీకు చిన్న సలహా ఇస్తున్నాను. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఊళ్ళో కడితే ఈ ఊరు వాళ్ళతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ ఉపాధి దొరుకుతుంది. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మీ స్వప్రయోజనం కోసం అని కాకుండా జనం గురించిన ల్యాండ్ అమ్మితే బాగుంటుందని నా సజెషన్. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెడితే జనానికి లభించేది జీవనోపాధి కాదు, మరణానికి వారధి. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ వల్ల వాయు కాలుష్యం అవుతుంది. విడుదలయ్యే వేస్టేజ్ వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్న ఈ ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాలు శ్మశాన వాటికలుగా మారతాయి. రామనారాయణ గారు, మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ ఇస్తున్నాను. ఎర్రని ఎరగా వేస్తే దొరికే వెర్రి చేపని కాను నేను. ఈ ఊరు నా కుటుంబం. దయచేసి బయలుదేరండి. ఇదే మీ ఫైనల్ డెసిషనా? అవును. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. ఏమిందండి? ఎవరు వీళ్ళంతా? ఏం లేదులే. మా నాన్నగారు వాళ్ళకి లొంగలేదని ఆయన మీద ఒక కుట్ర పన్నారు. అయ్యో నరసింహ, అయ్యో నరసింహ, ఏమైనది బిడ్డ? అయ్యో. ఊర్లో జనాలు తాగే నీళ్లలో ఏదో మందు కలిపి వారు సడన్గా చనిపోయేలా చేసి మా నాన్నగారే చేతబడులు చేసి వాళ్ళందరినీ చంపుతున్నారనే అనుమానాన్ని అందరిలో కలిగించారు. మనూరికి ఏమరిష్టం వచ్చిందో ఏమో, జనాలందరూ చచ్చిపోతా ఉండారు. చాలా మందికి పిచ్చి పట్టింది. సర్పంచ్ గారు, మీరు ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి మన ఊర్లో ఒక మెడికల్ క్యాంప్ పెట్టించండి. చూడబోతే అమ్మవారికి కోపం వచ్చి బలి తీసుకుంటున్నట్టుంది. మనం అమ్మవారికి బోనాలు పెట్టి శాంతి చేద్దాం. అది కాదు గాని మన ఊరికి ఎవరో చేతబడి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సర్పంచ్ గారు, మీరు చెప్తుంది నిజమేనండి. నిన్న మన ఊరు శ్మశానంలో ఎవరో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించినాయండి. నాకు దడుచుకొని పరిగెత్తుకొచ్చానండి.
ఈ విషయంలో మనం ఏదో ఒకటి చెయ్యాలండి, ఏమంటారు? అరే నా అనుమానమే నిజమైంది. వాడెవడో చేతబడి చేసి మన ఊర్లో వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాడన్నమాట. మరి ఈ రోజు రాత్రికే పోయి వాడిని పట్టుకుందాం. అవును, పట్టుకుందాం. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పటికే భోజనానికి లేట్ అయింది. భోంచేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు తులసి. ఏమైందండి? కారణం లేకుండా మన ఊర్లో చాలా మంది చనిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. బాధపడితే పోయిన వాళ్ళు తిరిగొస్తారా చెప్పండి? రండి భోంచేద్దురు గాని. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా తులసి. అవును, చిన్నాకి జ్వరం తగ్గిందా? లేదండి. వెళ్ళి చూడు ఎలా ఉన్నాడు. వెళ్ళు. సరే. బం బం బటారి జం జం జటారి స్వామి. ఎవడో చిత్ర పూజలు చేస్తున్నాడు. ఎవడో పట్టుకోండి. ఎవడో పూజలు చేస్తాడు. పట్టుకోండి. రండి. పట్టుకోండి వెళ్ళిపోతున్నాడు. ఆగు. ఆగరా. ఆగు. ఈ చేత పనులన్నీ చేస్తుంది మీరా? నేను చేతబడి చేయడం ఏంటండి? ఊళ్ళో వాళ్ళ చావులన్నింటి కారణం మీరా? ఏం మాట్లాడుతున్నారు రామారావు గారు? లేదు రేపు ఇతను మర్రి చెట్టు కింద పంచాయతీలు నిలబెట్టి పెట్టాల్సిందే. పంచాయతీ పెట్టాల్సిందే. మీరంతా అనేది రేపు మర్రి చెట్టు కింద పంచాయతీ పెట్టాల్సిందే. ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, మొతకోళ్ళు అందరూ వినండహో. మనూరి అమ్మోరు చెట్టు కాడ పంచాయతీ ఉంది. అందరూ రండహో. ఇన్నాళ్ళు మాకు మా కుటుంబానికి అన్నం పెట్టిన ఈ దేవుడు ఈ రోజు మా పాలిటీ ఎముడయ్యాడంటే మేము నమ్మలేకపోతున్నామయ్యా. అయ్యా, ఆ శ్మశానంలో చేతబడి చేస్తుంది మీరు కాదని చెప్పండి అయ్యా. అదేనయ్యా, చేతబడి కాకపోతే బాణమతి. ఏదైతే ఊరిని వలగాడు చేసే పనే కదా. అవునయ్యా, మొన్న మన ఊరి సంతలో పసుపు, కుంకుమ, బియ్యం, నిమ్మకాయలు కొంటుంటే నిమ్మకాయ పులిహార చేసుకుంటాడేమో పండక్కి అనుకున్నా. కాదు, మన ఊరి శ్మశానంలో చేతబడులు చేయటానికని ఇప్పుడు తెలిసింది నాకు. అబ్బా. ఈ మధ్య మన పక్కూర్లో మంత్రాల మల్ల ఇంట్లో నుంచి ఈయన గారు బయటకు వస్తుంటే నా కళ్ళారా నేను చూశాను. ఇదిగోండి, ఈయన గారు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు మర్చిపోయిన సంచి. ఇందులో ఏమేమి ఉన్నాయో మీరే చూసుకోండి. చూడండి, మంత్రాల పుస్తకాలు, నిమ్మకాయలు, కుంకుమ. మొన్నో పెద్ద మనిషి ఇతని ఇంటికి వచ్చి 1000 ఎకరాల భూమి కావాలని అడిగాడు. కానీ ఇతని దగ్గరుంది 500 ఎకరాలు మాత్రమే. మరో 500 ఎకరాల కోసం ఊర్లో వాళ్ళను మంత్రాలు చేసి చంపుతానని అతనికి అమ్ముడుపోయాడు. చేతబడులు చేసి ఊర్లో వాళ్ళను భయపెడితే ఇతనికి కావాల్సింది దక్కుతుందనుకుంటున్నాడు. నీచుడా, మా వెంటే ఉంటూ మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తావా? సర్పంచ్ గారు, అమ్ముడు పోయి మాట్లాడుతుంది మీరు. నోరు అదుపులో పెట్టుకోండి. దేవుడున్నాడు. పైసామే పరమాత్మ హై అంటారు. ఆ పైసా కోసమే పరమాత్మ లాంటి వాడు ప్రేతాత్మలాగా మారిపోయాడు. ఇలాంటి వాడు మన ఊర్లో ఉండడానికి వీల్లేదు. ఇలాంటి వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. ఆగండి బాబు, ఆగండి. ఆయన ఎవరనుకున్నారు? ఈ ఊరికి చదువు చెప్పే మాస్టర్, ఈ ఊరికి వెలుగునిచ్చిన పంతులు గారయ్యా. చెప్పు మరి, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు మరి. ఏం చేద్దామో చెప్పండి అయ్యా. ఊర్లోంచి వెళ్ళిపోమని చెప్పు. అంతేనా బాబు? అట్టాగే బాబు. చెప్పు బాబు. చంపేస్తారు బాబు ఇక్కడ ఉంటే. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి.
ప్లాన్ బాగానే పాడినట్టుందే. ఏం రామనారాయణ, ఇప్పుడన్నా భూమి అమ్ముతావా లేదా? అది నా ఊరు వాళ్ళకి సాగుకిచ్చిన భూమి. చచ్చిన అమ్మను. ఇంత జరిగిన సిగ్గు రాలేదురా నీకు? వీళ్ళంతా నా పిల్లలు, ఈ ఊరంతా నా కుటుంబం అంటివే. ఏమైనాది ఈ రోజు అదే కుటుంబం నిన్ను, నీ భార్యని, కొడుకుని చెప్పుతో కొట్టి వెలేసినది. ఇంట్లో వచ్చిన చిన్న చిన్న గొడవలకి ఇల్లు అమ్మేస్తే కుటుంబం నిలువ నీడ లేకుండా పోతుంది. అదే అర్థం చేసుకుని కలిసిపోతే కాలిపోయే వరకు విడిపోవు. ఏదో ఓ రోజు వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు. రే, చెప్పినాను కదరా, వీడు మాట వినడు. ఎంఆర్ఓ, మర్యాదగా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి. సంతకం పెట్టు. ఆ రోజు నుంచి గంట సౌండ్ వినగానే ఏదో చెడు జరుగుతున్నట్టు, ఎవరో నన్ను గంటతో కొట్టి చంపుతున్నట్టు అనిపిస్తుంది. అంతే సార్. అమ్మా డాక్టర్, ఈ మందులో 4 రోజులు వాడండి. ఓకే. ఆ తర్వాత రండి, తప్పకుండా తగ్గుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళొస్తాం. రా భరత్. స్వతంత్ర, నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. గండర గండర భాయి గానపల్ల చిన్నది, పామూరి సంతలోన పాలమ్ముతున్నది. పాలమ్మనిత్తునా దానివో నిత్తునా, పాలమ్మనిత్తునా దానివో నిత్తునా. గండర అన్నా, డాక్టర్ మూర్తి గారు. పామూరి సంతలోన పాలమ్ముతున్నది. రే, ఆపండ్రా. ఏ మూర్తి, ఎట్లా నడుస్తుంది నీ ఆసుపత్రి వ్యాపారం? ముందు నేను చెప్పేది ఏ మూర్తి, ఏం మాట్లాడతాడు? అయోధ్యాపురంలో చచ్చాడనుకున్న రామనారాయణ కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. వాడెవడో కాదు, బెల్స్ ఫౌండేషన్ భరత్. నీకెట్లా తెలిసి ఇవన్నీ? వాడు ఇప్పుడే నా దగ్గరకు వచ్చాడు ట్రీట్మెంట్ కోసం. తనే స్వయంగా వాడి ఫ్లాష్ బ్యాక్ నాకు చెప్పాడు. బెల్ సౌండ్ అంటే వాడికి భయం. మనందరి మీద పలుతో ఉన్నాడు. మనం జాగ్రత్త పడాలి. హలో మూర్తి, హలో హలో రే మూర్తి, హలో. స్వతంత్ర, షెల్ వి గో? యా ష్యూర్. ఏంటి అలా చూస్తున్నావు? కమ్ ఆన్. దా. నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఎంతైనా రైట్ హ్యాండర్స్ కన్నా లెఫ్ట్ హ్యాండర్స్కే నీలా టాలెంట్ ఎక్కువగా ఉంటుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. అవును, సడన్ గా ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ టాపిక్ ఏంటి? అది
హలో అవునండి, భరత్నే మాట్లాడుతున్నాను. ఎవరు? భరత్ రైట్ హ్యాండర్ అయితే మరి భరత్లో ఉన్న లెఫ్ట్ హ్యాండర్ ఎవరై ఉంటారు? అంత కన్ఫ్యూజన్గా ఉంది. సంథింగ్ ఇస్ దేర్. ఒకసారి ఏసీపీ రవికాంత్ని కలిస్తే బెటర్. చెప్పు స్వతంత్ర. సార్, మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. భరత్ లాంటి వాడే ఇంకొకడు ఉన్నాడని నా డౌట్. వాట్? ఎలా కేసు చేస్తున్నా? యాక్చువల్లీ భరత్ది కుడి చేతి వాటం. బట్ వండర్ ఏంటంటే ఒకసారి ఎడమ చేతి వాటం గల భరత్ లాంటి వ్యక్తినే నేను చూశాను. కానీ మొన్న గతం చెప్పినప్పుడు భరత్ ఎక్కడా కూడా తనకి అన్నో తమ్ముడు ఉన్నాడని చెప్పలేదు. హలో, ఎవరండి ఇక్కడ? నాకు ఫోన్ చేసి ఇక్కడ పిలిపించింది ఎవరు? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ బాస్, అందరు నన్నే హంతకుడు అనుకుంటున్నారు. అసలైన హంతకుడు ఎవరో చెప్తానని ఇక్కడికి పిలిపించారు. ఇంతకీ ఎవరు బాస్ మీరు? ఇన్ని రోజులు ఏమైపోయావురా? నీకోసం వెతకని చోట్లే తెలుసా? ఆ రోజు నువ్వు కూడా చనిపోయావు అనుకున్నాను రా. ఆ రోజు నేను జ్వరంలో నుంచి లేచి గుడి దగ్గరికి వచ్చేసరికి ఆ గిరామ్ నాయుడు అందరినీ చంపేశాడు రా. నన్ను అచ్చుబాబు అంకుల్ యుఎస్ తీసుకెళ్లి చదివించారు. నువ్వు బ్రతుకున్నావని నాకు హైదరాబాద్ వచ్చాక తెలిసింది. గంట నీ జీవితంలో భయాన్ని పెంచితే నాలో పగని నింపింది. గంటతో నువ్వు జనాల్ని నిద్రలేపుతుంటే అదే గంటతో మనం ఒక్కొక్క శత్రువుని చంపుకుంటూ వస్తున్నాను రా. నిన్ను ఫాలో అవుతూ నువ్వు పెట్టే ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యా తెలుసా? హలో నాయుడు, అగ్గిరామ్ నాయుడు. మీ అమ్మ నా దగ్గరే ఉంది, ఇంకా బతికే ఉంది. పిచ్చిదాన్లా మీ అమ్మని కావాలంటే అయోధ్యపురంలో నా క్రషర్ దగ్గరికి రా. హలో హలో హలో, ఏంట్రా భగత్? అమ్మ బతికే ఉందిరా. అగ్గిరామ్ నాయుడు ఫోన్ చేశాడు రా. రేయ్ నాయనా, ఆడు మన క్రషర్ దగ్గరకు వచ్చేలోపే దారిలోనే అన్ని వేసేసి శవాన్ని తెచ్చి క్రషింగ్ మిషన్ లో వేసేయండి. అలాగే నాయనా. రే భరత్, నా ఉచ్చులో భలే చిక్కుకున్నావు. అమ్మంటే ఎంత ఆతృతరా. అందుకనేరా మదర్ సెంటిమెంట్ సినిమాలు ఈ రోజు కూడా 100 రోజులు ఆడుతున్నాయి. రే, నిన్ను రప్పించడానికే రా మీ అమ్మ బతికుందని చెప్పినా మీ అమ్మ అప్పుడే చచ్చిపోయిందిరా. మీ నాయన కూడా ఏదో ప్రపంచాన్ని ఉద్ధరిద్దాం, సమాజాన్ని ఉద్ధరిద్దామని నా చేతిలో కుక్క చావు చచ్చినాడు. ఈ రోజు నువ్వు కూడా బెల్స్ ఫౌండేషన్ స్థాపించి నా వ్యాపారాలన్నీ కుప్పగూల్ చేసినావురా. నిన్ను కూడా నేరుగా ఈరోజు మీ అమ్మ నాయన దగ్గరికే పంపిస్తా. వీడిలా కత్తులు గొడ్డళ్లతో చావడం, వీడిని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు. రై తీయండ్రా.
రేయ్, నేను నీ ఉచ్చులో పడ్డ పిచ్చి పక్షిని కాదురా, నీ కోసం ఉచ్చు ఏర్పాటు చేయడానికి వచ్చిన వేటగాన్ని. అసలు వేట మొదలెట్టిందే నేను. నీ అనుచరుల్ని ఒక్కొక్కడిని చంపుకుంటూ వచ్చింది భరత్ కాదురా, భరత్ వాళ్ళ అన్న భగత్ని రా. రేయ్ భగత్, అచ్చు నీలాగున్నాడే. అనుకున్నారా లే అనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశీ మనసు అయ్యాడు, వారణాసికి వెళ్ళాడు, తన వరుస మారిందనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. చుట్టూ తిరిగి కన్ఫ్యూజ్ చేయద్దు, కన్ఫ్యూషన్లో ఎక్కువ మందిని కొట్టేస్తాను. గంటలు జనన మోతలు జాగృతి అడుగులు తీసే పరుగులు జాగోరే జాగోరే హే.
ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు బెల్స్ ఫౌండేషన్ ని వరించింది.